వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు. బూర్ల రామాంజనేయులు గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆయన చరిత్ర అంతా కూడా ఒక గ్రామీణ స్థాయి నేపథ్యం కలిగిన ఆయన అతి కష్టం మీద ఐఏఎస్ సాధించారు. ఐఏఎస్ సాధించడంతో పాటు ఒక మాదిగ ఇంటలెక్చువల్ ఫోరంకి జాతీయ స్థాయిలో అధ్యక్షుడు కూడా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇక ఐఏఎస్గా సాధించిన ఎన్నో గ్రామీణ ప్రాంతాలు అంటే ఆయన పంచాయతీరాజ్ కమిషనర్గా కూడా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి గురించి చాలామంది కూడా చెప్తుంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన శైలిలో ఏమైనా మార్పు వచ్చిందా, లేదంటే గ్రామీణ ప్రాంతం ఇప్పుడు గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఆయన కుటుంబము గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న కుటుంబము ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కూడా గ్రామీణ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యారు. మరి అలాంటి వ్యక్తి మరి ఆ గ్రామీణ ప్రాంతానికి మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా, మేలు ఎంత ఉంది, కీడు ఎంత ఉంది అనేది కూడా ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే నాగరాజ్ గారు. సార్ బాగున్నారు కదా? చాలా బాగున్నాను. ముందుగా ఒక బ్యూరోక్రాట్ నుంచి లెజిస్లేచర్గా మారారు మీరు. ఎలా ఉంది సార్ ఆ లైఫ్కి ఈ లైఫ్కి? మొట్టమొదట మీకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గత 10 సంవత్సరాలుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను సార్. ఒక ఛానల్లో అద్భుతమైనటువంటి విషయాలు, ముఖ్యంగా యువతకు మార్గదర్శకం కానీ, మహిళలకు ఒక ముందు చూపు ఇవ్వడం కానీ, ఒక వ్యవస్థని ఎలా తీసుకెళ్ళాలి, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలేంటి అన్నటువంటి విషయం మీద విశ్లేషణ చేయడం కానీ, వివిధ స్థాయిల్లో ఇంటర్వ్యూలు జరపడం కానీ, అనేక కార్యక్రమాలు అంటే ఒక మోటివేషనల్ ఆస్పెక్ట్లో తీసుకుంటే చాలా కార్యక్రమాలు మీరు చేశారు. అందులో నేను 1-2 వాటిలో కూడా పాల్గొన్నాను. కానీ ఈనాడు మీరు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ని యు అనే పేరుతో యు అంటే మీరు అని చాలా ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు మా ముందుకు వచ్చినందుకు మీకు మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. సో అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి నేను ప్రజాప్రతినిధిగా మారాల్సినటువంటి అవసరం ఏంటి, ఏ నేపథ్యంలో ఇక్కడికి వచ్చారు అన్నటువంటి విషయం మీద మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలామందికి అవసరం కూడా. చాలామంది మిత్రులు సివిల్ సర్వెంట్ తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకోను, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటిలో షేన్ కాక రాణించలేక వెనక్కి వెళ్ళిపోవడం, కొంతమంది పార్టీలు పెట్టి వాటిని ముందుకు నడిపించలేకపోవడం, ఇవన్నీ కోణాల్లో చూసిన తర్వాత మరి నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావడం, సరే మొదటి పర్యాయంలో ఓడిపోవడం, రెండోసారి గెలవడం అనేటువంటిది జరిగి ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం అన్నటువంటిది ప్రేక్షకులందరూ చూస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. నేను ఎందుకు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నానంటే నా 35 సంవత్సరాల పరిపాలనలో పాలకులు తయారు చేసినటువంటి అంశాలని అమలుపరిచే విషయంలో నా వంతు నేను కృషి చేశాను. కరెక్ట్. అయితే నా మనసులో ఈ సమాజాన్ని మార్చడానికి అవసరమైనటువంటి విధానాల్ని రూపొందించే విషయంలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి అన్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను కొన్ని సూచనలు మాత్రమే చేయగలిగాను. వాటిని సౌహృదైనటువంటి ముఖ్యమంత్రులు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా మంత్రిగా పనిచేసినటువంటి నారా లోకేష్ బాబు గారు కానీ వాటిని అంగీకరించి అమలుపరచడం వల్ల ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా విషయాలు జరిగాయి. గతంలో ఎప్పుడు లేనంతగా నేను కమిషనర్ పంచాయతీరాజ్ ఉన్నాగా 25,000 కిలోమీటర్లు రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఈ రాష్ట్రంలో వేశాం. అదే చంద్రన్న బీమా. వివిధ రకాలుగా ఉన్నటువంటి బీమాని ఒక చోటికి తీర్చుకొని వచ్చి చనిపోయిన కుటుంబంలో ఆదుకోవడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం అన్నది చంద్రన్న బీమా. అంటే ఇక్కడ ఒక ఆలోచనని మేము మా ప్రతినిధులకు చెప్పినప్పుడు వారు అంగీకరిస్తే అది అమల్లోకి వస్తుంది. కొన్ని ప్రతిపాదనలు మా వరకే పరిమితమైపోయాయి. అలాంటి విషయాల్లో మనమే పాలకులుగా వెదిగితే, మనమే విధానాలు రూపొందించే వ్యవస్థలో మనం కూడా భాగస్వామ్యం అయితే ఎలా ఉంటుందన్నటువంటి ఆలోచన మీద నేను రాజకీయాల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. హ్యాపీగా ఉన్నారు మళ్ళీ రాజకీయాల్లో? హ్యాపీనే. నేను మొదటి నుంచి కూడా పరిపాలనలో కూడా ప్రజలతోనే ఉన్నాను, ఇప్పుడు ప్రజలతోనే ఉన్నాను. ఓకే. అంటే ఆ రోజు కలెక్టర్గా ఒక అధికారిగా ప్రజల్లో ఉన్నారు, ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం తరపున ఒక అధికారిగా ప్రజలకు సేవ చేశారు, ఈరోజు డైరెక్ట్ ప్రభుత్వంలో భాగంగా మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు, అంతే కదా? అంతే. తేడా ఏంటంటే ఆ రోజు అధికారులతో చేయించాను, ఈరోజు కూడా అధికారుల యొక్క సహకారంతో చేయిస్తున్నాను. ఓకే ఓకే ఖచ్చితంగా సార్.
అంటే ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు బూర్ల రామాంజనేయులు గారి గురించి నాకు మరికొన్ని వివరాలు కావాలంటే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి సార్ నేను. అంటే మీ స్వగ్రామం, మీ జిల్లా, మీరు జిల్లా వారు కాదు, ఎక్కడో కర్నూలు జిల్లా. నేను కర్నూలు జిల్లా వాసిని సార్. ఆలూరు మాది, ఆలూరు టౌన్. కర్ణాటక బార్డరు. ఓకే. ఆలూరు టౌనే. ఓకే. బాగా వెనకబడినటువంటి ఇప్పుడున్న 175 నియోజకవర్గాల్లో పూర్తిగా వెనకబడినటువంటి నియోజకవర్గం ఆలూరే. ఓకే. సో ఆలూరులో నేను పుట్టాను, పెరిగాను, అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మాది ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ఓకే. మరి మా తాతగారు పండ్ల నరసప్ప అని. నాన్నగారి పేరు సార్? నాన్నగారి పేరు పండ్ల సోమన్న. అమ్మ? అమ్మ లక్ష్మమ్మ. లక్ష్మణ. పండ్ల నరసమ్మ. అవ్వ లక్ష్మమ్మ. ఓకే. ఓకే. సో చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఓకే. ఓకే. మరి మా నాన్నగారు రెండో భార్యను చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, చేసుకున్నారు. ఆ అమ్మాయి కూడా తల్లిగానే చూసింది. అంటే ఆ అమ్మమ్మ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్లేదు మీరు? అమ్మమ్మ అంటే మరి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అంటే తల్లి గారి పేరు అన్నప్పుడు ఫస్ట్ అమ్మమ్మ పేరు చెప్పారు మీరు, మళ్ళా నాలుగు గడిచుకుని అమ్మ పేరు మళ్ళా చెప్పారు. అంటే అర్థమవుతుంది అనమాట, ఆ పెంచిన ప్రేమ కనిపిస్తుంది మీలో. తల్లి ఆమెగానే, అంటే చిన్నప్పుడే చనిపోతే మా అవ్వే తల్లిగా అది కనిపిస్తుంది. ఆ పేరు ఇంకా ఇప్పటికీ వస్తుంది. మేము కొద్దిగా ఎదిగిన తర్వాత మా అమ్మ వచ్చింది, నరసమ్మ. సో ఆమె కూడా మమ్మల్ని పిల్లలని సొంత బిడ్డల్లాగానే చూసుకున్నది. ఆమెకు ఎంతమంది పిల్లలు? ఆమెకు ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. మీ అమ్మగారికి? మా అమ్మకు 2 అబ్బాయిలే, నేను, మా తమ్ముడు త్యాగరాజ్ అని. మా అమ్మకు పవన్ కుమార్ అని, ఇంకా లక్ష్మి అని, మరి శాంతి, రాజేశ్వరి అని 3 ఆడపిల్లలు. కానీ ఇక్కడ నేను ఒకటి నేను అప్రిషియేట్ చేస్తున్నా, అమ్మను కూడా అంటే పిన్నమ్మ అంటారు ఎవరైనా కూడా, రెండవ భార్య అయితే నాన్నగా, మీరు మా అమ్మకు కూడా అంటున్నారంటే అది కొద్దిగా మీ గొప్ప సహృదయం. అంటే ఆమె ఎప్పుడు ఆ ఆలోచన లేదు, అది అర్థమవుతుంది. ఆమె కూడా అమ్మాయి. ఇప్పుడు కూడా మా పిల్లలు కూడా మా పిన్నమ్మ పిల్లలు అన్నటువంటి ఫీలింగ్ ఏం లేదు. ఇప్పటికీ ఆ పిల్లల పెళ్ళిళ్ళు నేనే చేశాను. ఇప్పటికీ వాళ్ళు నన్ను సొంత అన్నగానే చూస్తారు, తేడాలు ఏమి లేవు. సొంత అన్నలే ఒకటే రక్తం కదా, అంతే. తల్లి గర్భం వేరు కావచ్చు కానీ తండ్రి ఒకరే కదా, సొంత అన్ననే, మీరు బయట ఏం కాదు. సో మధ్యలో మా నాన్నగారు చనిపోవడం యాక్సిడెంట్లో, కుటుంబ పెద్దగా నేను ఉండడం. నాన్నగారు ఏం చేసేవారు? టీచర్గా ఉండేవారు. టీచర్. ఓకే. అదే డిసిప్లైన్ అప్పుడే అర్థం అవుతుంది. టీచర్గా ఉండేవారు. ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఆయన సైకిల్ మీద నుంచి వస్తూ ఉన్నారు, వెనక ట్రక్ వచ్చి కొట్టింది, చనిపోయాడు. చనిపోతే మరి అప్పుడు ఇంకా పెద్ద కొడుకుగా నేనే ఆ ఇంటికి పూర్తిగా కుటుంబ బాధ్యత తెలిసింది. అప్పటి నుంచి మా తమ్ముడు పిల్లలు 5 మంది పిల్లలు అయితే 5 మందిని చదివించాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాం. సో రెండో మా అమ్మకు సంబంధించిన పిల్లలు అందరినీ కూడా చదివించి ఉద్యోగాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నీ కూడా స్థిరపడిపోయారు. ఆలూరులో ఇంటర్మీడియట్ వరకు చదివారు మీరు? ఇంటర్మీడియట్ చదివి. డిగ్రీ ఎక్కడ చేశారు? అనంతపూర్లో చేసి. అనంతపురం ఆర్ట్స్ కాలేజా? ఆర్ట్స్ కాలేజ్. ఓకే, సూపర్. ఆలూరు టు అనంతపురం చాలా దూరంగా హాస్టల్లో ఉండేవాళ్ళ? అది ఎలా జరిగిందంటే, మా ఊరు నుంచి, మాది మొలగవల్లి అమ్మ వాళ్ళ ఊరు, అక్కడ నుంచి రామకృష్ణ అని ఇప్పుడు సిపిఐ మన తెలుసు, మాజీ ఎమ్మెల్యే, అనంతపురం మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు, సెక్రటరీ. సో ఆయన అక్కడికి వెళ్ళి చదువుతున్నటువంటి సందర్భంలో మమ్మల్ని కొద్దిగా అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయనకు మీకేంటి కనెక్షను? మా సొంత ఊరు మొలగవల్లి అని చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఊరు. అక్కడికి వెళ్ళినప్పుడు రామకృష్ణ గారి గురించి మాకు చాలా ఒక అద్భుతమైనటువంటి విషయాలన్నీ చెప్పేవాళ్ళు. అంటే ఆయన స్టూడెంట్స్ తరఫున పోరాడతారు, హాస్టల్ ఇప్పిస్తారు, ఫీజుల కోసం కొట్లాడతారు. ఇలా ఉన్నప్పుడు అక్కడున్న పిల్లలందరూ ఆయన తీసుకెళ్ళాడు. రామకృష్ణ గారు మీకన్నా వయసులో పెద్దవారా? ఒక్క 1 year అట్లుంటుంది అంతే. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ మాకు మేనేజ్మెంట్ హాస్టల్లో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మేము చేరాము. సో అక్కడ మాకు స్కాలర్షిప్లు ఇప్పడం కానీ, భోజనాలు ఏర్పాటు చేయడంలో ఆయన మాకు సహకరించారు. ఓకే. మరి ఆర్ట్స్ కాలేజ్ ఏ గ్రూప్ చదివారు డిగ్రీ మీరు? నేను బీకామ్ చేశాను. బీకామ్. తర్వాత పీజీ చేశారా? తర్వాత ఎంకామ్ చేశాను కృష్ణదేవరాయ యూనివర్సిటీలో, యూనివర్సిటీ క్యాంపస్లో. తర్వాత ఎంఫిల్ చేశాను, తర్వాత పిహెచ్డి చేశాను. ఓకే. అదే డాక్టర్ బూర్ల రామాంజనేయులు గారు. సారీ అండి, ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు గారు. ఓకేనా, రామాంజనేయులు గారు ఐఏఎస్ ఉంది మళ్ళా. ఓకే. సో అలాగా పిహెచ్డి తర్వాత మరి కొన్ని రోజుల పాటు లెక్చరర్గా పనిచేశాను. ఎక్కడ చేశారు? పాండ్యం చేశాను. పాండ్యంలో పాండ్యం ఉంది. ఆలూరు అక్కడ, పాండ్యం ఇక్కడ.
కరెక్టే. మరి అప్పుడు అక్కడ నంద్యాల దగ్గర హైవే దాటుకొని అవతలకి పోవాలా. అంతే, జస్ట్ సో అక్కడ ఒక 5 years లెక్చరర్ చేసిన తర్వాత గ్రూప్ 1 సర్వీస్లో డెప్యూటీ కలెక్టర్ అయ్యి గ్రూప్ 1 సర్వీస్లో. గ్రూప్ 1 సర్వీస్లో అంటే ఇంతకుముందు లక్ష్మీకాంతం గారు వీళ్ళంతా పనిచేశారు కదా, సత్యనారాయణ గారు. లక్ష్మీకాంతం మా జూనియర్స్ వాళ్ళందరూ. వాళ్ళంతా మీ జూనియర్స్, వాళ్ళంతా గ్రూప్ 1 ఆఫీసర్లే. సత్యనారాయణ గారు, లక్ష్మీకాంతం గారు మా జూనియర్స్, మా ముందు మా తర్వాత బ్యాచ్. మీ తర్వాత బ్యాచ్. గ్రూప్ 1 ఆఫీసర్గా 85 బ్యాచ్. ఎన్నో ర్యాంక్ వచ్చింది సార్ మీరు అప్పట్లో? నాకు ర్యాంక్ అంటే 13వ ర్యాంక్ అట్లా వచ్చింది. డెప్యూటీ కలెక్టర్ వచ్చింది నాకు. ఓకే, ఇంకా 13 ర్యాంక్ అంటే వస్తుంది. అంటే నాకు ఒకటి అర్థం కాదు సార్, లెక్చర్గా పనిచేస్తున్నారు కదా, అంటే సివిల్ సర్వెంట్ కావాలి అనేసి సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయాలి, సివిల్ సర్వెంట్ కావాలని ఒక లక్ష్యంతో పెట్టుకున్నారు, లేదంటే మామూలుగా సరదాగా రాశారా? లేదు, అది ఒక లక్ష్యంతోనే. ఎందుకంటే నన్ను మా నాన్నగారు టీచర్ అయినప్పటికీ మరి ఆయన దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కావడంతో ఇల్లిటరేట్ అయినటువంటి మా తాతగారే మమ్మల్ని పెంచారు. మా చదువుల విషయంలో కానీ, ఏం చదవాలి అన్నటువంటి విషయంలో కానీ ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఆయన చదవకపోయినా పిల్లలు చదివించాలి అనేటువంటి కాన్సెప్ట్. సరే, నేను లెక్చరర్ అయినప్పుడు నేనేదో చాలా గర్వంగా ఫీల్ అయ్యా, నేను లెక్చరర్ కదా అని. ఏ సబ్జెక్ట్ చెప్పేవారు? కామర్సే. ఓకే. మా తాతగారు ఒక సందర్భంలో ఎవరో ఒకరు అడుగుతుంటే ఏం చేస్తాడు మీ మనవడు అంటే, వాళ్ళ నాయన చిన్న టీచర్, ఇటు పెద్ద టీచరు అన్నాడు. అంటే కొద్దిగా నిర్లిప్తంగా మాట్లాడాడు. అప్పుడు నేను అడిగా, ఏం తాత నీకు నేను చేసే ఉద్యోగం నీకు నచ్చలేదంటే, ఏమన్నప్ప నాకైతే నచ్చలేదు, నువ్వు ఏదన్నా ఇవ్వాలనుకుంటే జిల్లేదారు కావాలి అన్నాడు. జిల్లేదారు అంటే జిల్లేదార్ అంటే ఆయన దృష్టిలో తహసీల్దార్. ఓకే ఓకే ఓకే. అది ఎందుకు జరిగిందని నేను కొద్దిగా లోతుగా అడిగా. అప్పట్లో ఆర్ఐలు వచ్చేటప్పుడు ఊర్లో డప్పులు వాటితో వాళ్ళని ఊరేగించి తెచ్చేవాళ్ళు. ఓకే. అంత విలువ ఉండేది రెవెన్యూ వ్యవస్థకి. సో ఆ నేపథ్యంలో ఇట్లా అధికారులు అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మనోళ్ళు కూడా ఇట్లా డప్పులతో ఆయుధాలతో తీసుకొస్తారు. సో అట్లా ఆయన కోరాడు. సో ఆయన కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో పెళ్ళి అయిన తర్వాత 3 పిల్లలు అయిన తర్వాత నా భార్య స్టాఫ్ నర్సు. ఎక్కడ చేస్తున్నారు? అమ్మాయి ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నది. సో ఆ అమ్మాయి పిల్లలు చూసుకుంటుంటూ మరి ఉద్యోగరీత్యా ఉన్నా నేను యూనివర్సిటీలకు వెళ్ళి ఒక 2 ఏళ్ళు ఘోర తపస్సు, టెక్స్ట్ బుక్లన్నీ తిరిగేసి మొత్తం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఐ గాట్ త్రూ ద ఎగ్జామ్స్. ఓకే. ఫస్ట్ అటెంప్టేనా? ఫస్ట్ అటెంప్ట్. గ్రేట్ సార్. పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత వాళ్ళ కోరిక నెరవేర్చాను. ఓకే. మా తాత ఎంఆర్ఓ కాస్త డిప్యూటీ తహసీల్దార్, అదే ఆర్డీఓ అయిపోయారు. చూశారు. ఓకే. గ్రూప్ 1 సర్వీస్. మా తాత కళ్ళల్లో ఆనందాన్ని చూసిన తర్వాత నాకు నా లైఫ్కి ఇది చాలు అనుకున్నా. సంతానం ఎవరు సార్? నాకు 3 ఆడపిల్లలే. 3 ఆడపిల్లలే. ఓకే. అదృష్టవంతులు. అమ్మాయి దేవిప్రియ అని అమ్మాయి ఎండిఎస్ చేసింది. ఇప్పుడు సిద్ధార్థ డెంటల్ కాలేజ్, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్. ఓకే. రెండో అమ్మాయి వచ్చేసి ఐఐఎం కొచ్చి చేసింది మేనేజ్మెంట్లో. అమ్మాయి ఇప్పుడు టిప్సా కంపెనీలో స్టేట్ మేనేజర్. ఓకే. మూడో అమ్మాయి మెడికల్ డాక్టర్, చంద్రగిరిలో పనిచేస్తుంది. అంతా సరస్వతి పుత్రులే సార్. అంతా సరస్వతి. మా పిల్లలే కాదు, మా తమ్ముని పిల్లలు, మరి మా పిల్లలు, మా తమ్ముళ్ళు అందరూ కూడా, మా ఇంట్లో అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. మా అల్లుళ్ళు కూడా, పెద్ద అల్లుడు రాజేష్ ఎమ్మెల్యేగా చేశాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. అబ్బాయి కూడా ఎంటెక్ పిహెచ్డి చేశాడు చింతలపూడి రాజేష్. 2009-14 చేసిన తర్వాత ఆయన ఎంటెక్ ఎన్విరాన్మెంట్ మీద పిహెచ్డి చేశాడు. ఓకే. రెండో అల్లుడు ఐఆర్ఎస్, ఆయన ఐఐటి మెడ్రాస్లో డబుల్ డిగ్రీ చేశాడు, ఇది కంప్యూటర్ సైన్స్ మీద. మూడోవాడు ఎండి పల్మనాలజిస్ట్. అల్లుడు మూడోవాడు అంటున్నారు మీరు? అల్లుడు. ఓకే. అల్లుడు అంటే వాడు మూడోవాడు కాబట్టి ముందు 2 అల్లుళ్ళు అల్లేదు మీరు. మా పెద్ద అల్లుడు అన్నారు, మూడోవాడు అంటారు. చిన్నోడు కాబట్టి అలా అనిపిస్తుంది. కొద్దిగా మాతో కొద్దిగా అఫెక్షనేటెడ్గా. సరే, ఆ అబ్బాయి ఎండి పల్మనాలజీగా చేస్తూ డ్యామ్స్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉంటూ రుయా హాస్పిటల్లో ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఓ సూపర్. తిరుపతి బిడ్డలు హ్యాపీ, మంచి లైఫ్. ఇంత మంచి లైఫ్ అంటే మీరంతా పూర్తిగా గ్రామీణ నేపథ్యం కదా సార్. ఈ విద్య పైన ఇంత ఆసక్తి ఎందుకు కలిగిందంటే ఏం చెప్తారు మీరు? అసలుకి విద్య మీద ఆసక్తి రావడానికి ప్రధానమైన కారణం మా నాన్నగారు కావచ్చు. టీచర్గా మమ్మల్ని ఎలిమెంటరీ స్కూల్కి తీసుకెళ్ళి ఆయనతో పాటు మా చదువు చెప్పించడం అనేది ఒక నేపథ్యం అయితే, ఆ రోజుల్లో మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా చదువుకోవాలన్న ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే.
సో ఆ నేపథ్యంలో ఆ రోజు టీచర్లు కూడా కొంత మాకు క్రమశిక్షణ నేర్పడం కానీ పాఠాలు చెప్పడం కానీ అలా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఎందుకంటే సార్ నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసినట్టు కాదు, క్షమించాలి ఎవరన్నా నేను తప్పు మాట్లాడితే. సోషల్ కాజ్ ఒకటి సార్. ఈ సోషల్ అంటే చదివితే ఉంటే గిన హై స్థాయికి వెళ్ళిపోతున్నారు, లేదంటే గిన గ్రామీణ ప్రాంత నేపథ్యము చెప్పేవాళ్ళు లేకోకుండా అక్కడే చిన్న చిన్న కూలి పనులు 5వ తరగతి 6వ తరగతి మహా అంటే ఒక 10th వరకు చదివి పడి మానేసి కూలి పనులు చేసుకుంటూ ఉండిపోతున్నారు అంట గ్రామీణ ప్రాంతాలు. ఎక్కువ చదివితే ఎక్కువ. మీ జిల్లా నుంచే తీసుకుంటే గంధం చంద్రుడు గారు కూడా పాపం ఆయన చాలా కష్టపడి వచ్చారు. ఆయన రైల్వే టికెట్ కలెక్టర్గా ఉంటూ ఆ తర్వాత చాలా కష్టపడి కలెక్టర్ అయ్యారు. కలెక్టర్ అయినాక అనంతపురం జిల్లా చాలా అద్భుతంగా చేశారు. ఆయన అసలుకి చాలా సంస్కరణలు కూడా తీసుకొని చాలా అద్భుతంగా చేశారు గంధం చంద్రుడు గారు. ఒక మంచి కూడా పనిచేసిపోయారు ఆయన. అలాంటి వాళ్ళు ఉండాలంట. ఆయన కూడా చాలా చిన్న అంటే వాళ్ళ గ్రామంలో ఆయన పడ్డ కష్టాల గురించి చెప్తే చాలా స్కూల్లో కనీసము ఈ అగ్రవర్ణాల పిల్లల పక్కన కూర్చోబెట్టుకునేవారు కాదు, అతన్ని కింద కూర్చోబెట్టేవారు. అసలుకి నీళ్ళు అడిగితే ఇట్లా చాలా ఘోరమైన విషయాలు పాపం. చాలా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఆయన విద్యైక భవిష్యత్తు అనే ఉద్దేశంతో చదువుకొని ఫస్ట్ రైల్వే కలెక్టర్ సాధించి మళ్ళీ కలెక్టర్ అయ్యి ఒక మంచి అధికారిగా ఉన్నారు ఆయన గంధం చంద్ర గారు. అలాగే మీరు కూడా అంటే సోషల్ కాజ్ ఏమో చూస్తుంటే అయితే పైకి వెళ్ళిపోతారు, లేదంటే నేలనే ఉండిపోతారన్నమాట. మీకంటే అంత కన్సర్న్ రావడానికి చదువు మీద మీకు కావచ్చు, మీ పిల్లలకి కావచ్చు, అందరికీ కూడా నాకేంటంటే ఫస్ట్ నాకు స్టెప్ ఎక్కడంటే 10th క్లాస్లో నేను ఆ రోజుల్లో 363 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. సూపర్. మా ఫ్రెండ్స్ అందరూ 2nd క్లాస్ 3rd క్లాస్లో పేపర్లో రిజల్ట్ చూసి వాళ్ళందరూ పాస్ అయ్యారని సంతోషంగా ఉన్నారు. నా నంబర్ లేదు ఆడ వాళ్ళ మధ్యలో. 2nd క్లాస్లో లేదు. 2nd క్లాస్లో 3rd క్లాస్ అవే కదా మేము చూసేది. ఫస్ట్ క్లాస్ అనేది మాకు ఆ కాన్సెప్ట్ లేదు. ఎందుకు? మీ మీద మీకు నమ్మకం లేదా? అంటే ఆ ఫస్ట్ క్లాస్ అన్న ఆలోచన మాకు లేదు. సరే అందరూ చూసే లిస్టులో చూస్తే నా నంబర్ లేదు, వాళ్ళందరి నంబర్లు ఉన్నాయి. నాకు అప్పుడు అనిపించింది వాళ్ళకన్నా నేను బాగానే చదువుతాను, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని. సరే కొద్దిగా బాధతో మా తాతగారికి చెప్పాను నేను ఫెయిల్ అయ్యాను అని. అంటే ఎట్లా బిడ్డ ఎందుకు అయినావు? బాగానే మరి అంటే అప్పుడు ఈ అమీర్ అని మాకు శశి అని ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, వాళ్ళు చూసి అరే నువ్వు ఫస్ట్ క్లాస్లో ఉన్నావురా అని చెప్తే అప్పుడు నాకు అనిపించింది. ఊరందరూ పండగ చేసుకున్నారు. ఓకే, రామాంజనేయులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. ఆ రోజుల్లో 363కే, ఈరోజేమో 496, 596, 99 వచ్చినా 599 మార్కులు. నా ఫ్రెండ్ కుమార్తెకి సార్ మదనపల్లిలో ఉంటారు, అతను కూడా జర్నలిస్ట్ జానం శ్రీనివాస్ యాదవ్ అనేసి, ఆయన కుమార్తెకు 599 మార్కులు వచ్చినాయి నాకు లాస్ట్ ఇయర్. ఆ ఒక్క మార్క్ ఏమైందో నా పాప ఏడుస్తుందంట. మాకు ఆ రోజుల్లో 363 మార్కులు అంటే చాలా గొప్పది. సో అది అప్పటి నుంచి నాకు అనిపించింది, ఎస్ చదవాలి, చదివితే ఇంత ఆదరణ ఉంటుందా, ఇంత గౌరవిస్తారా అన్న ఆలోచనతో అక్కడి నుంచి నాకు కొద్దిగా పట్టుదల ఎక్కువ. నేను ఏదైనా అనుకుంటే దాన్ని సాధించాలి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటిని అధిగమించాలన్నటువంటి దాంట్లో ఒకవేళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఢీకొట్టడానికి కూడా నేను సిద్ధపడే ముందుకెళ్తాను. ఒక పక్క రిజర్వేషన్ కదా, బాగానే చదువుతారు మీరు, చదివే ముఖ్యం అనుకున్నారు, మరి బైపీసీ చేసి డాక్టర్ అట్లా పోకోకుండా ఎందుకు మళ్ళా కామర్స్ సైడ్ వచ్చారు మీరు? నాకు బేసిక్గా ఎంపీసీ సీట్ వచ్చింది. అప్పుడు అబ్రామ్ వాజ్ మై ప్రిన్సిపాల్. సో ఆయన నా మార్కులు చూసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడని ఎంపీసీలో వేశారు. సో నేనేమంటే ఎస్ఐ కావాలని, ఎస్ఐ కావాలి, నేను బుల్లెట్ సైకిల్ మోటార్ ఎక్కాలి, అది ఏదో నాకు అది ఒక రకమైనటువంటి ఒక అంబిషన్. సో దానికోసం మరి ఎంపీసీ బైపీసీలో చదివితే ఆ ప్రాక్టికల్స్ అవి ఇవి అని చెప్పి నేను గేమ్స్ ఆడాలి కదని నాకు ఫీల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, గేమ్స్ మీద. గ్రౌండ్లో ఎక్కువ హాకీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీకి అంత గ్రౌండ్ ఉండింది అక్కడ మీకు? అసలు హై స్కూల్ చాలా పెద్ద గ్రౌండ్ ఆలూరులో. ఫుట్బాల్ అంటే ఓకే, క్రికెట్, హాకీ అట్లా అన్ని గేమ్లు ఆడేవాడిని. ఎక్కువ మేము గ్రౌండ్లోనే ఉండేవాళ్ళము. సో ఆర్ట్స్ అయితే బాగుంటుంది, అక్కడైతే మనం ఎస్ఐ కావచ్చు అని చెప్పి అట్లా వెళ్ళాం. సో వెళ్తే నా భార్య, నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను మంగళగిరిలో. నాకు ఐ గాట్ త్రూ ఎస్ఐ సెలెక్షన్. నా భార్య వద్దు, ఎస్ఐగా మీరు వెళ్ళకూడదు, మీరు ఉంటే లెక్చరర్గా ఉండి, లేదంటే మీరు అనుకున్నది మీ తాతగారి కోరిక మేరకు ఇంకా ఏదన్నా కలెక్టర్ కాండి, కానీ ఇది కాదు అని. అయ్యో. అంటే ఆమె చెప్పడము వెనక్కి ఉన్నది ఏంటంటే మా మామగారు కానిస్టేబుల్. ఆయన ఆ రోజుల్లో ఎస్ఐల ఇండ్లలో దొంతెరలు కట్టడం ఇట్లాంటివన్నీ చేసి ఆయనకు ఎగుటొచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాడు. దాదాపు 10-12 ఏళ్ళు సర్వీస్ ఉండగా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాడు.
ఇచ్చి కొడుకుని ఎక్కిస్తారు కదా జనరల్గా. ఒక కొడుక్కి ఎక్కిద్దాము అన్న ఆలోచన కూడా ఆ మనిషికి రాలేదు. ఓకే. ఈ డిపార్ట్మెంటే వద్దనేవాడు. ఆ బహుశా మరి ఆయన ఆలోచన ఆమెలో ఉన్నట్టుంది. తెలియదు, తండ్రిని చూసింటుంది ఆఫీసర్ ఇళ్ళలో పోయి వాళ్ళ ఇళ్ళలో పనులు చేయడం అవి. ఈ శాఖ వద్దని చెప్పి, అంటే ఎస్ఐ కదా, ఎస్ఐకి కానిస్టేబుల్ ఎందుకో కానీ నాకు పోలీసు ఉద్యోగం వద్దాను. సరే కానీలే అని చెప్పి, ఎస్ఐ ఇంకా పై స్థాయి అధికారులలో పనిచేయలేము అనేసి. సో నాకు గ్రూప్ 1లో యాక్చువల్గా నా ఆప్షన్ డిఎస్పి. అదే నేను అడగబోతున్నాను కూడా, అది ఎస్ఐ అంటే లేదు, కనీసం డిఎస్పీ తీసుకుంటే బాగుండు కదా మీకు. అప్పుడు కూడా అడ్డుపడ్డా. డిఎస్పి అంటే చాలా బాగుంటుంది, అట్లా ఇట్లంటే లేదు 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 అని. అప్పుడు చంద్రయ్య గారు అని, ఇప్పుడు రత్నప్రభ వాళ్ళ నాన్నగారు కత్తి చంద్రయ్య గారు. ఓకే. సో కత్తి చంద్రయ్య గారు, సార్ నేను ఇట్లా డిఎస్పి ఇచ్చాను, నాకు డిప్యూటీ కలెక్టర్ కావాలి అంటే, అదెందుకు మరి ముందెందుకు పెట్టలేదు, అట్లా ఇట్లా సార్ ఏదైనా చేయండి సార్ అంటే, అప్పుడు ఆయన సరే ఆప్షన్ ఇవ్వండి, ఇంకా ఇంటర్వ్యూ కాలేదు కదంటే అప్పుడు ఆప్షన్ చేంజ్ చేసుకొని ఐ గాట్ త్రూ. మరి మీరు చెప్పిన ఆవిడ మాజీ ఐఏఎస్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నప్రభ గారు. వాళ్ళ ఇంట్లో 4 ఐఏఎస్లు ఉన్నారు. ఓకే ఓకే ఓకే. అప్పుడు ఇంకా ఆర్డీఓ అలాగా అయింది. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్ ఆర్డీఓ? ఫస్ట్ పోస్ట్ నల్గొండ. 4.5 సంవత్సరాలు పనిచేశాను. నీటి సమస్య, నీటి ఎద్దడి, అన్ని చాలా నల్గొండలో మీరు రోడ్డు వైడింగ్ చూస్తే ఇప్పుడు అక్కడ ఆర్డీఓగా రామాంజనేయులు చేసిందే జ్ఞాపకం వస్తుంది. ఓకే. కలెక్టర్గా ఎప్పుడు ఐఏఎస్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది సార్? ఐఏఎస్ నాకు శ్రీకాకుళం పీడీడీఆర్డీ గుండా కన్ఫర్మ్ అయింది. ఓకే. అక్కడ నుంచి ఈస్ట్ గోదావరికి వచ్చాను. సో ఈస్ట్ గోదావరి నుంచి మళ్ళా వెస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్గా చేశాను. జాయింట్ కలెక్టర్ నుంచి మళ్ళా వైజాగ్ డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ వెళ్ళాను. అక్కడ నుంచి నిజామాబాద్ కలెక్టర్, నిజామాబాద్ కలెక్టర్ నుంచి గుంటూరు కలెక్టర్, గుంటూరు కలెక్టర్ నుంచి మళ్ళీ జీవీఎంసీ కమిషనర్ వైజాగ్, మళ్ళీ అక్కడ నుంచి లేబర్ కమిషనర్, సో లేబర్ కమిషనర్ నుంచి మళ్ళీ పంచాయతీరాజ్ కమిషనర్, ఇంకా ఐఎన్పిఆర్ పంచాయతీరాజ్ సెక్రటరీ. మీకు మీ సర్వీస్లో బ్యూరోక్రాట్గా ఉన్న సార్ ఆర్డీఓ నుంచి ఇంకా ఏ అత్యున్నత స్థాయి పంచాయతీరాజ్ కమిషనర్ చేసినప్పుడు బాగా సంతృప్తికరంగా ఉన్న అంశం ఏదంటారు అసలు, నేను ఇది సాధించగలిగాను అనేసి? నాకు 3 దశల్లో బాగా ఉంటుంది. అంటే ఒకటి ఆర్డీఓగా ఎవరికైనా ఒక డిప్యూటీ కలెక్టర్కి, అంటే ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్కి మొట్టమొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ ఆర్ ఆర్డీఓ. ఓకే. సో అక్కడ నేను అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చాయి, వాటిని నేను సత్ఫలితాలు ఇవ్వగలిగాను. నా వల్ల ఈ పేదవాడికి న్యాయం జరిగింది, నా దగ్గరకు వచ్చిన పేదవాడి. తెలంగాణలో ఓఆర్సీ అనే వ్యవస్థ ఉంటుంది, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్. సో అవి అనాదిగా పెండింగ్ ఉన్నాయి. అప్పుడు జవహర్ రెడ్డి గారు మా జాయింట్ కలెక్టర్, నీలం సాహని వాజ్ మై కలెక్టర్. అప్పుడు కొన్ని వేల మందికి ఓఆర్సీలు ఇచ్చాను. ఒక డివిజన్లో అక్కడ ఆర్డీఓ భయపడుతుంటే ఆయన సెలవు పెట్టించి కలెక్టర్ గారు నన్ను అక్కడికి వేసి వారం రోజుల్లో 7-8 వేల మందికి పట్టాలు ఇచ్చాను. అంటే ఇవ్వడమే, ఊర్లోకి వెళ్ళడం, పేర్లు చదవడం, అబ్జెక్షన్ ఏమన్నా ఉందా, ఏమీ లేదంటే సంతకం పెట్టించుకోవడం, 4-5తో పట్టాలు ఇవ్వడం. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకంటే ఒకటే గ్రామీణ నేపథ్యంలో అధికారి భయపడడం ఏంటి, మీకు భయం లేకుండా ఇవ్వడం ఏంటి? భయం అదే నా మొండితనం అనేటువంటి దానిలో ఒకటి. నా పరిపాలనలో నాకేంటంటే ఒకటే, మా తాతగారిది 30 ఎకరాల భూమి ఉంది. మేము కూడా వ్యవసాయము మా తాతతో పాటు పనిచేసాం. సండే వస్తే పొలంలోనే ఉండేవాడిని, సెలవులు వస్తే పొలాల్లోనే పనిచేసేవాడిని. మహా అయితే ఏమవుతుంది, ఉద్యోగం పోతుంది, మళ్ళీ ఆలూరు వెళ్తాం, మా లక్షణంగా పొలంలో పని చేసుకుంటాం, బతుకుతాం. మనం తినే 2 ఇడ్లీలకి 1 రొట్టెకు ఏం పెద్ద దీన్ని ఆశపడాల్సిన పని ఏముందని అట్లా ధైర్యంగా పనిచేసాం. ఓకే. కానీ అదృష్టం అంటే దేవుడు కరుణిస్తాడు, మంచి చేస్తా అంటారుగా, అన్ని వేల మందికి ఇచ్చిన ఒక్క దాంట్లో కూడా ఇంత సోకాజు నోటీస్ రాలేదు. ఆ రోజుల్లో సుధీర్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ఆయన కూడా అబ్బురపడ్డాడు, ఏంటి ఇంతమందికి ఇచ్చారండి. సో అట్లా నల్గొండ డివిజన్ మొత్తం కూడా ఓఆర్సీలు ఇవ్వడం అనేటువంటిది జిల్లాలోనే. కలెక్టర్గా సాధించిన ప్రగతి ఏముందంటే చెప్తారా? నిజామాబాద్లో నేను కలెక్టర్గా చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి వాజ్ ద చీఫ్ మినిస్టర్. సో ఆయన ఫస్ట్ జలయజ్ఞం అని తెచ్చారు. నిజామాబాద్లో కూడా 3 ప్రాజెక్టులు ఉన్నాయి. గుప్తా, అలీసాగర్ అని ఉండేది. అలీసాగర్ ప్రాజెక్టు మొట్టమొదట రైతులకు నీళ్ళు ఇచ్చింది. అంటే రాష్ట్రంలోనే, కంబైన్డ్ రాష్ట్రంలో 34 ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాజెక్టులో మొట్టమొదటి ప్రాజెక్ట్ వాజ్ అలీసాగర్. సో అది నీళ్లు ఇవ్వడం జరిగింది రైతులకి. రెండో ప్రాజెక్టు కూడా నా దగ్గరే జరిగింది, గుప్సా అని. సో అది ఆ రోజు సురేష్ రెడ్డి గారు స్పీకర్ గారు, ఆయన కాన్స్టిట్యున్సీలో నీళ్ళు ఇచ్చాం. సో అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
అంతమందికి నీళ్ళు ఇవ్వగలిగాం, రైతుల్లో ఆనందాన్ని చూసాం. ఆ వాటర్ వస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసిన తర్వాత ఎస్ అనిపించింది. అట్లాగే నాకు బాగా అనిపించింది ఎర్రజొన్నల ఇష్యూ ఒకటి వచ్చింది. నార్త్ నుంచి వ్యాపారస్తులు వచ్చి ఆ టైంలో ధరలు కంప్లీట్గా డౌన్ చేసి రైతుల దగ్గర ఇంకా సరుకు పెట్టుకోవడానికి లేదు కదా, తక్కువ రేటు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. సో దాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో లోకల్ ట్రేడర్స్ని ప్రమోట్ చేసి ఒక 5 రూపాయలు ఒక కేజీ మీద పెంచా కొనుగోలు జరిగింది. కానీ వాళ్ళ యొక్క లాబీకి ఈ లోకల్ వ్యాపారస్తులు కొద్దిగా ఇబ్బంది పడడంతో కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేసినా రైతులకి మంచి రేటు ఇప్పించానన్న ఆనందం ఉంది. ఆ తర్వాత వెస్ట్ గోదావరిలో జాయింట్ కలెక్టర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అక్కడ పోలవరం ప్రాజెక్టు, పోలవరానికి రైట్ మెయిన్ కెనాలు, లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ల్యాండ్ అక్విజిషన్ చేసింది నేనే. ఓకే. అంతవరకు ఈ ప్రాంతాల్లో ల్యాండ్ అక్వైర్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే రైతు ఈ 2 పంటలు పండే భూమి, సారవంతమైనటువంటి భూమి, ఒక ఎకరాకు ఒక రైతుకి ఎకరా 2 ఎకరాలకు మించి ఉండదు. అలాంటి భూమి తీసుకోవాలంటే చాలా కష్టం. సో అప్పుడు వాళ్ళకి దగ్గరగా వెళ్ళి రాత్రుల పూట కూడా వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళు అడిగిన దానికన్నా ఒక 5,000 రూపాయలు అదనంగా ఇచ్చినటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా కూడా నేనే ఉంటాను రికార్డులో. ల్యాండ్ అక్విజిషన్ సమయంలో బాగానే వస్తాయంటే కదా సార్? అంటే అది రైతులకు ఇవ్వాల్సిన డబ్బు, దాంట్లో మనం ఆశిస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయలేము. ఓకే ఓకే. సో అలాంటి పరిస్థితుల్లో ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారితో ఒక 5,000 రూపాయలు పెంచారు. ఎలా పెంచారని మా పై అధికారులు అడిగారు. నేను అడిగా, డబ్బు సృష్టించవచ్చు కానీ ల్యాండ్ సృష్టించలేమండి, అది అటాచ్మెంట్తో కూడుకున్నది. మనం ల్యాండ్ విలువను మీరు రికార్డులో చూస్తున్నారు, దాని మీద ఉన్న సెంటిమెంట్, మా తాత భూమి, మా నాన్నగారి నుంచి వచ్చిన భూమి, మా వారసత్వానికి ఇచ్చే భూమి అన్న వాల్యూ ఉందే, దాన్ని యూ కెనాట్ వాల్యూ ఇట్. కాబట్టి దానికి ఇవ్వాలి. మనము ఏదన్నా ఫర్మ్ కొనేటప్పుడు గుడ్ విల్ అనేది ఎక్కడన్నా కనబడుతుందా? మరి దానికి ఇస్తున్నాం కదా డబ్బులు అని చెప్పి అట్లా వాదించి రాజశేఖర రెడ్డి గారు ఓకే రైతులకే కదా ఇచ్చేది, ఇచ్చేయండి అన్న. సో అలాగా ల్యాండ్ అక్విజిషన్. రైతు పక్షపాతులేండి, రైతు బంధు అయినా విషయం ఏది ఉంటే అది చెప్పాలి. కాబట్టి ఆ రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే కొల్లేరు. సో ఆ కొల్లేరు మొత్తం కూడా కొంతమంది పెద్దల ఆధీనంలో చెరువులుగా మారిపోయినాయి, చేపల చెరువులుగా, రొయ్యల చెరువులుగా. దాన్ని మొత్తం మంచినీటి సరస్సు కాస్త ఉప్పునీటి సరస్సు అయిపోయింది. ఉప్పునీటి సరస్సు. సో ఆ సరస్సు యొక్క గట్లని బాంబులు పెట్టి పేల్చాం. ఓకే. సో రాయలసీమ బాంబులు ఇక్కడ తెచ్చి పెడుతున్నాడనే ఆ అపకీర్తి కూడా నాకు వచ్చింది ఆ రోజుల్లో. బాంబులు పెట్టి పేల్చి. ఎక్కడ తెచ్చారు మరి బాంబులు మీరు? ఇక్కడే ఉన్నాయి లోకల్గా, పేరు మంది కానీ ఇక్కడ కూడా ఉన్నాయి. అవి కూడా ఉంది అన్నమాట. ఎక్కడ దొరుకుతాయి ఏం కదా, ఎక్కడ పెట్టనగలరు, పేల్చనగలరు, రెండు ఉన్నాయి. కొల్లేరు సరస్సును కూడా ప్రక్షాళన చేసి కలెక్టర్ టక్ చేసుకున్నాడు, స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటున్నారేమో, బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంది వెనకాల అనేది. ఆ రోజుల్లో పేపర్లు కూడా రామదండు కదిలింది ప్రక్షాళనకని, అలా చాలా అది కూడా హ్యాపీగానే. ఒక సందర్భంలో లైఫ్ థ్రెట్ కూడా జరిగింది. ఎక్కడ సార్? అక్కడే కొల్లేరులో. మరి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి వాటిని మనం ధ్వంసం చేస్తే ఏం చేశారు? థ్రెట్ అంటే లైఫ్ థ్రెట్ అంటే? లైఫ్ థ్రెట్ అంటే చంపుతామని బెదిరించడాలు, కొంత పడవ మేము వెళ్ళేటప్పుడు అది ఇది చేయడము, ఇవన్నీ కొన్ని జరిగాయి. బట్ బై గ్రేస్, గాడ్ గ్రేస్. ఓకే. ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి. గుంటూరు జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు మీరు లాస్ట్ కలెక్టర్ గుంటూరు జిల్లానేనా సార్? ఎస్, గుంటూరు. ఇక్కడ పేరేచర్లలో కూడా మీరు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేవాళ్ళు, బూళ్ళ రామాంజనేయుల గారి కాలనీ పేరు పెట్టుకున్నారు. ఇక్కడ అంటే రామాంజనేయ కాలనీ అని ఒక ఉంది. అంటే ఇక్కడ కూడా పేదలకు చాలా ఇళ్ళు ఇచ్చాము, శ్మశానాలు ఇచ్చాము, క్వారీలు ఆ కంకర కొట్టే వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అలాగా ఒక అంటే మరి ఆ రోజుల్లో 5 మంది మాకు మినిస్టర్లు, కాంగ్రెస్ మినిస్టర్లు, కేంద్ర మినిస్టర్లతో పవనపాక లక్ష్మి గారు కూడా మినిస్టర్ అప్పుడు, కేంద్ర మంత్రి. సో స్టాల్ వర్డ్స్ ఆ రోజుల్లో మంత్రులుగా ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళ మధ్యలో సమన్వయం చేసుకుంటూ గుంటూరు జిల్లాని అగ్రపథంలో తీసుకెళ్ళాం. బాగా సంతృప్తినిచ్చింది ఏ జిల్లాలో సార్ మీకు కలెక్టర్గా? బాగా సంతృప్తి ఇచ్చాను, పేదలకు న్యాయం చేయగలిగానని. ప్రతి జిల్లాలోనూ చేశారనేది కామన్ కాదు. బాగా సంతృప్తినిచ్చిందంటే నిజామాబాదే. ఎందుకంటే అక్కడ మనం ఏదైతే చేశామో ఇప్పటికీ వాళ్ళు ఆ రైతులు ఇప్పటికీ మేము ఎప్పుడైనా బాసరా వెళ్తుంటాం, పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించి అమ్మవారిని పూజ చేసుకోవడం, రోడ్లో వచ్చి నిలబడతారు.
అట్లాగని గుంటూరు వాళ్ళు కూడా నేను ఎంతో అభిమానిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడూ కలెక్టర్ చేశా, 2011-12లో చేస్తే 13 సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇక్కడ ఎన్నికల్లో నిలబడితే నాకు ఆధార్ లేదు, రేషన్ కార్డు లేదు, నా పేరు కూడా లేదు, ఇక్కడ ఓటర్ లిస్టులో కూడా లేదు. అయినా హక్కును చేర్చుకొని గతంలో ఎప్పుడు లేనంత మెజార్టీ 42,000 ప్రతిపాడు నియోజకవర్గ చరిత్రలో లేదు. సో అలాగ ఇచ్చారంటే గుంటూరు ప్రజలను కూడా నేను ఎంతో హక్కును చేర్చుకున్నాను. ఎలా సార్ అది అసలుకి? మీ సొంత జిల్లా కర్నూలు జిల్లా, మీ పక్క నియోజకవర్గం కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం, అక్కడి నుంచి పోటీ చేసిన అక్కడ మిమ్మల్ని ఆదరించని ప్రజలు, మీ సొంత జిల్లా ప్రజలు, మీ పక్క నియోజకవర్గ ప్రజలు ఆదరించలేదు. మరి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఆదరించారు? అంటే ఒక కూటమి గాలిలో ఆదరించేశారా, లేకపోతే నిజంగా మీ మీద ఆదరణతోనే అక్కడ చేర్చుకున్నారా? ఇప్పుడు ఇక్కడ మనకు గాలి అంటే 30,000 అనుకుందాం గాలి. ఎందుకంటే చాలా ఎమ్మెల్యేలు 20,000, 25,000 అలా వచ్చింది. 30,000 దాటినటువంటి వాళ్ళకి గాలి ఎక్కడుంది? ఖచ్చితంగా 12,000, 13,000 వ్యక్తిగతంగా ఉన్నటువంటివే కదా. కరెక్ట్. ఖచ్చితంగా ఇప్పుడు లోకేష్ బాబు గారు గాలి 30,000 అనుకుంటే 90,000 పైన వచ్చింది. కానీ ఆయన ఇమేజ్, ఆయన చేసిన పని, ఓడిపోయినా ప్రతి ఇంటిని టచ్ చేశాడు, ప్రతి కుటుంబాన్ని పరామర్శించాడు, ప్రతి కుటుంబ అవసరాలు గుర్తించాడు, వాళ్ళకి ఆదుకున్నాడు, ఆ కుటుంబాల్లో తాను ఒక్కడే నిలబడ్డాడు. కాబట్టి అంత మెజార్టీ వచ్చింది. మరి మనము గాలి అనేది ఒక లెవెల్, అబో లెవెల్ అంతా కూడా వ్యక్తిగతంగానే తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? నేను 2018 రిటైర్డ్ అయ్యాను. మరి ఆ తర్వాత నాకు 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఓకే. 1 year 19లో మళ్ళీ నేను కోడుమూరుకు పంపించారు సార్. రిటైర్డ్ అయిన తర్వాత అసలు ఇంకా హ్యాపీగా పిల్లలు సెటిల్, అల్లుళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, పిల్లలు మంచి పొజిషన్, మంచి హ్యాపీయెస్ట్, ఇంకా హ్యాపీగా జీవితాన్ని ఆలూరులో గడపకుండా ఎందుకు రాజకీయాల్లోకి పోవాలనుకున్నారు అసలుకి? సాధించాలనేసి చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రధానమైనటువంటి స్ఫూర్తి. ఎందుకంటే నాకు రాజకీయాలు అంటే ప్రజల మనిషిగా, ప్రజల కలెక్టర్గా, ప్రజల కమిషనర్గా ఒక పేరు ఉన్నప్పటికీ నేను ఎక్కువ టైము చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాను. సో ఆయనలో ఒక కోణాన్ని చూశాను. ఆయన ఒక రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో పెడతారు. ఆయన నుంచి ఎలాంటి ప్రయోజనాల్ని ఈ వ్యవస్థకి ఇవ్వాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి. సో కొన్ని సందర్భాల్లో నేను లేబర్ కమిషనర్గా పనిచేసినప్పుడు చంద్రన్న బీమా కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ చేసినప్పుడు ఈ సిమెంట్ రోడ్ల విషయంలో కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఆయనలో ఒక ఎంకరేజ్మెంట్ని నేను గమనించాను. సో ఆయన చేసే కష్టం నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తాను. 18 గంటల పైగా పనిచేసినటువంటి సీఎంని నేను ఎప్పుడు చూడలేదు. సో అలాంటి వ్యక్తి నేను ఒక సందర్భాల్లో కూడా అడిగాను. సో ఆయన ఒకటే చెప్పారు, మనం చిన్నప్పుడు కష్టాల్లో వచ్చాం, ఈరోజు ఆ కష్టాలు ప్రజలకు ఉండకుండా చేయాలంటే మనం కష్టపడాలి. కాబట్టి మనం ఒక్కరు కష్టపడితే కొన్ని వేల కుటుంబాలు సుఖపడతాయి అన్నటువంటి ఒక ఆలోచనతో, ఆయన స్ఫూర్తితోనే ఆయనే నేను రిటైర్మెంట్ అవుతాను సార్ ఒక 2 వారాల ముందు అని అన్నప్పుడు, నో రిటైర్మెంట్, నీకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నానని చెప్పి ఎక్స్టెన్షన్లో ఉండంగా పిలిపించి నువ్వు కోడుమూరులో పోటీ చేయాలని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారితో నేను అటాచ్మెంట్ చంద్రబాబు గారితో ఎలా వచ్చిందంటారు? ఇక్కడ నా పనితనం వల్ల సీఎంలు దగ్గర అయ్యాను తప్ప, ఇప్పుడు నాలో ఉన్న ఒక పనితనం, ఏదైనా పని అప్పచెప్తే అది పని చేసేంత వరకు కూడా మరి వాళ్ళకు నేను ఆన్సరు అంటే కనబడేవాడిని కాదు. అది అయిన తర్వాత సార్ నేను చేశానని చెప్పడానికి వెళ్ళేవాడిని. బహుశా ఆ కమిట్మెంట్ ఉన్నటువంటిది కావచ్చు, పూర్ యాక్టివిటీస్లో నేను మంచిగా వెళ్ళడం కావచ్చు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను అభిమానించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇద్దరిని చూశారు కదా ముఖ్యమంత్రులుగా, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు. ఏమనిపిస్తుంది, ఎవరి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనిపించింది? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చెప్పాలి, ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్గా చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారిలో అదర్ సైడ్ ఆఫ్ ది కాయన్ జనం చెప్పుకుంటున్నారు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడుకు ప్రయోజనం పొందాడని, తద్వారా అధికారులు చాలామంది బలి అయిపోయారని, ఆ బలి అయిపోయినటువంటి విషయాన్ని కూడా సమాజం చూస్తూ ఉంది. చాలామంది అధికారులు బలి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చినప్పుడు ఆయన 4 సార్లు సీఎం అయ్యారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. నాకు తెలిసి అధికారులు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఈవెన్ ఐఎఫ్ఎస్ కావచ్చు, ఏ చిన్న అధికారి కూడా ఆయన నిర్ణయం వల్ల వీళ్ళు బలి అయ్యారని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా లేదు. సో తాను తప్పు చేయడు, ఇతరుల చేత తప్పు చేయించడం అన్న కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడులో చూశాను. ఓకే. రాజశేఖర రెడ్డి గారి విషయంలోకి వచ్చేటప్పటికి ప్రజలకు
ఏదైనా చేయాలంటే కళ్ళు మూసుకొని చేయాలన్నటువంటిది ఆయన తపన. అది మంచికి జరిగితే ఓకే, కానీ ఇప్పుడు నేనే ఉన్నాను. వాస్తవానికి చెప్పాలంటే పోలవరం 5,000 రూపాయలు ఎక్కువ ఇచ్చాను ఎకరాకు. దాని మీద వేరే రకంగా వెళ్ళాలంటే నన్ను పని చేయొచ్చు, కానీ అక్కడ రైతుల మేలు కోసము మనం ఒక లైన్ దాటి చేయించడం అన్నది ఆయనకున్న ఇది. మరి మీరు బయటకు వచ్చిన వెంటనే ఇంకా టీడీపీలో నడవాలనుకున్నారు కదా. అయితే కోడుమూరులో ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్ళాలని ప్రయత్నించారనే విమర్శలు వచ్చాయి కదా మీ మీద. ఇక్కడ నేను వైసీపీలో వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. యాక్చువల్గా ఏంటంటే మా పెద్దల్లుడు వాళ్ళది కాంగ్రెస్ కుటుంబం. సో వాళ్ళ వదిన గారు కాంగ్రెస్లో ఎమ్మెల్యే, అమ్మాయి మద్దాల సునీత అని, గోపాలపురం ఎమ్మెల్యే. సో ఆ నేపథ్యంలో ఆయన మాకు అల్లుడయ్యారు. సో అప్పుడు కాంగ్రెస్ తరఫున రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అప్పుడు ఆయనకి టికెట్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. సో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత 2009లో మరి ఆయన చనిపోవడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, వాళ్ళ 6 నెలలకే, ఆయన ఎమ్మెల్యే అయిన 6 నెలలకు చనిపోవడం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయన పనిచేయడం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన పార్టీ పెడితే ఆ పార్టీలో పెట్టాడని చెప్పి వాళ్ళ నాన్న ఇచ్చింది వాళ్ళ కొడుక్కే వెళ్ళాలని ఆ రకమైన కాన్సెప్ట్లో అబ్బాయి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆ నేపథ్యంలో వైసీపీకి అతను దగ్గర అయ్యాడు. 2014లో నా కూతురు కూడా కంటెస్ట్ చేసింది, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో. 2019 వచ్చేటప్పటికి మేము ఎలక్షన్స్కి నేను పోటీ చేశాను టీడీపీలో. సో అప్పుడు మాకు 2-3 విషయాల్లో, నా అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్ ఉండి రాజకీయాల్లోకి వస్తే సడన్గా మార్చి నా బిడ్డకి ఇవ్వడము, అంటే ఆయన నిర్ణయాల్లో కొన్ని ఎందుకో ఒక రకమైనటువంటి అభిప్రాయాల్లో వచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాల్లో. సరే ఆ నేపథ్యంలో ఆ రోజుల్లో మరి టీడీపీ కలిసింది. టీడీపీ కలిస్తే అప్పుడు నేను అప్పుడు ఇంకా నాకు దాదాపు 6 ఏళ్ళు సర్వీస్ ఉంది. అప్పుడు నేను 2014లో మీ అల్లుడిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు మీ కూతురికి ఇచ్చారు. తెలుసు. సో ఇచ్చినప్పుడు అమ్మాయికి ఏం తెలియదు, డాక్టర్ అంత సడన్ డెసిషన్ ఎందుకు, నా అల్లుడు ఎదగాలి కదా, మరి వాడిని ఎందుకు పక్కన పెట్టారన్న దాని మీద నేను కొంత చివుక్కుమన్నటువంటి మాట వాస్తవం. సరే అది అయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఎవరో ఎమ్మెల్యేలు ఏదో పోయి చెప్పి వైసీపీ నేపథ్యం అది ఇది అని ఎందుకు చెప్పించుకోవాలని చెప్పి నేనే వెళ్ళాను. వెళ్ళి సార్ ఇట్లా అంటే, ఓ తెలుసు నీ బిడ్డ అక్కడ పోటీ చేసింది, పీతల సుజాత కలిసింది, ఆమె మంత్రి అవుతుంది అని చెప్పి ఆయన ఒకే మాట చెప్పాడు, నేను ఆమె దగ్గర నీకు మంత్రిగా అధికారిగా వేస్తున్నా, సెక్రటరీగా అన్నాడు. అప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ అమ్మాయికి ఇచ్చింది. అవును, మైనింగ్ అన్నాడు. సార్ మరి అంటే అవన్నీ నాకు తెలీదు, నువ్వు నా దగ్గర గతంలో పనిచేసావు, నీ ఫలితానం ఏంటో నాకు తెలుసు, వైసీపీ ఇవన్నీ నాకు సంబంధించిన ఇష్యూలు కాదు, నీవు నీ పరిపాలన నీ ఐఏఎస్ అధికారిగా నాకు కావాలి. సో ఆ రకంగా అంటే రాజకీయ కక్షలకు అవకాశం లేనటువంటి ఒక వాతావరణాన్ని నాకు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నా కుటుంబ నేపథ్యాన్ని కూడా పక్కన పెట్టి నాకు అద్భుతమైన అవకాశం, పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ కలిపి రాష్ట్ర బడ్జెట్లో 40% బడ్జెట్ నా చేతుల మీద ఖర్చు పెట్టించాడు. అంటే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఏ రకంగా కూడా రుణం తీర్చుకోలేను. కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి ఒక దాసుడినే, సేవకుడినే. ఓకే సార్, అంటే మీ సర్వీస్ అంతా కూడా నిజాయితీతోనే చేశాను, ఎక్కడ ఈ చేతికి అవినీతి మరక అంటకుండా ప్రభుత్వ అధికారిగా పనిచేశాను గట్టిగా చెప్తారు సార్? ఎస్, తప్పకుండా. ఎందుకంటే నాకున్న సోర్సు, నా భార్య నేను ఉద్యోగం ఇద్దరు చేశాం. వచ్చిన దాంట్లో చిన్నగా ఫ్లాట్లు కొనుక్కోవడం, ఎక్కడైనా ల్యాండ్లు కొనుక్కోవడం, ఆ రేట్లు వచ్చినప్పుడు వాటిని అమ్ముకోవడం, మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే భూముల మీద ఉన్న ఆసక్తి, లేదా మా తాతగారు భూమి మీద ఉన్న ఆసక్తి, అక్కడక్కడ కొనడం, తిరిగి అమ్మడం, అవి ఇప్పుడున్న రేట్లలో బాగా పెరిగిపోవడం, ఇలాగ జరిగి ప్రజాధనాన్ని అయితే నేను స్వాహా చేయలేదంటారు. నేను ఎక్కడ కూడా మీరు మంచి విషయం కూడా చెప్పాలి. ఈ రాజకీయ నేపథ్యంలో నేను అధికారిగా ఉన్నప్పుడు నా మీద బురద చల్లడానికి ఎన్నో అవకాశాలు ఉండి కూడా ఎవరు చేయలేకపోయారంటే, మరి నాలో ఏదైనా అటువంటిది ఉంటే ఈ పాటికి చాలామంది అధికారుల మాదిరి నేను కూడా బలే ఉండేవాడిని. ఎక్కడ కాలేదు. చాలా జాగ్రత్తగా చేసుకున్నారేమో కానీ ఓకే, మీరు నిజాయితీ పడడం కాసేపు నమ్ముతాం.
2019లో కోడుమూరు నుంచి మీరు పోటీ చేశారు, కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి. మీ ప్రత్యర్థి అప్పటి జే సుధాకర్ ఇది ఉంది, ఆయన డెంటిస్ట్ డాక్టర్ కూడా. మీరు ఓడిపోయారు. ఆ ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో మీకు సంబంధించిన సొమ్ము పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ పట్టుబడింది అంటున్నారు. అది అబద్ధం, పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఆ రోజుల్లో మా ఆఫీస్ మీద దాడి జరిగిన మాట వాస్తవం. మా దగ్గర ఉన్న పాంప్లెట్లు, మా కంప్యూటర్ ఆపరేటర్ల దగ్గర ఉన్న కంప్యూటరు ఏదో జరిగిందని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఒక్క పైసా కూడా అక్కడ వాళ్ళకు దొరికింది కానీ అక్కడ మా దగ్గర డబ్బులు ఉన్నది కానీ ఎక్కడా లేదు. మరి ఈ రోజుకి అదే ప్రచారం ఉంది కదా, అక్కడ పెద్ద ఎత్తున డబ్బులు దొరికాయి. ప్రచారం జరగడానికి ఏముంది, చాలామంది చేసేస్తారు, ప్రచారం చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. 2 ఎలక్షన్లో ఆయన పోటీ చేశాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడని. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్పతనం నేను చెప్పాలి. ఏమీ లేనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు. మీరు మన ఓరవకల్లులో భారతి, విజయభారతి ఎంపీగా కంటెస్ట్ చేయించాడు. అమ్మాయికి ఏముందని, ఒక ఎంపీ ఎక్కడ, కర్నూలు జిల్లాలో ఓరవకల్లు విజయభారతిని. అదే కాదు, ఇప్పుడు నా నేపథ్యం కూడా ఇప్పుడు నాకేం పెద్దగా ఓరవకల్ అండి, కర్నూలు పక్కనే ఓరవకల్ ఉంది. ఓరవకల్లులో విజయభారత్ అని డాక్రా సంఘాలకి ప్రతినిధి అమ్మాయి. ఆమెను ఏం గెలిపించారు? ఆ అమ్మాయిని ఎంపీగా కంటెస్ట్ చేయించాడు, కర్నూలు ఎంపీగా. చాలా చాలా విషయాలు, ఇప్పుడు మనకు ఈయనున్నాడు బీటీ నాయుడు, ఏం డబ్బులు ఉన్నాయని ఎంపీగా కంటెస్ట్ చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ వ్యక్తి మంచివాడైతే పార్టీ అన్ని విధాలుగా సహకరించి గెలిపించుకునేటటువంటి మనస్తత్వం ఉన్నది. వాళ్ళు అదే చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. నందిగం సురేష్ ఏమీ లేని ఒక దళితుని తీసుకొచ్చి పార్లమెంట్కి పంపించాడు. గురుమూర్తి లాంటి ఒక సామాన్యమైన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన గురుమూర్తిని తీసుకొచ్చి ఆయన ఎంపీ చేశారు. రాజకీయాల్లో అదే నేను చెప్తున్నా. ఎస్సీల్లో కొంతమంది డబ్బులు ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టచ్చు. ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే స్థాయి ఉండదు. సామాన్యుడైన నందిగం సురేష్ని, సామాన్య గురుమూర్తిని చట్టసభలోకి పంపించిన గంత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంటే నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి పెట్టారు అన్న దానికి నేను చెప్తున్నా. నందిగామ సురేష్కి ఏం డబ్బు ఉందని ఎంపీ అయ్యాడు, గురుమూర్తి గారికి ఏమి, ఒక డాక్టర్, మామూలు డాక్టర్, మరి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? 2 సార్లు ఎంపీ అయ్యారు కదా. క్రెడిట్ ఎవరిది అంటారు? క్రెడిట్ రాజకీయ పార్టీది, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు తెలిసి 70 మంది కొత్త వాళ్ళలో 90% డబ్బు లేని వాళ్ళే ఉన్నారు. ఓన్లీ అక్కడ ఉన్న సర్వీస్ని బట్టి వాళ్ళకు సీట్లు ఇవ్వడం, వాళ్ళు గెలవడం, గెలిపించడం. ఆ పేదవాళ్ళలో మీరు కూడా ఉన్నారా? నేను ఉన్నాను. మీరు పేద ఎమ్మెల్యే? నేను కూడా పేదవాడిని, రాజకీయాల్లో పేదవాడిని. నా వరకు నా పెన్షన్, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను మధ్యతరగతిలో. పెన్షన్ ప్లస్ ఎమ్మెల్యే జీతము, ఎమ్మెల్యే జీతము ప్లస్ పెన్షన్. ఎస్, బాగా కంఫర్టబుల్ లైఫ్. 2019లో ఓడిపోయారు, ఓకే, కోడుమూరులో. మళ్ళీ కోడుమూరు నుంచే పోటీ చేయకుండా అసలు ఆధార్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు, ఏదీ లేని పత్తిపాడుకు వచ్చి ఎందుకు పోటీ చేశారు? మీరు కోరుకున్నారా అంటే చంద్రబాబు గారు పంపించారంటే అక్కడ మళ్ళీ ఓడిపోతారని ఏమన్నా ఇదా? అంటే అక్కడున్న ఎదురూరు విశ్వవర్ధన్ రెడ్డి గారు వీళ్ళు ఏమన్నా మీ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోలేదా? ఇక్కడ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే, నేను కోడుమూరులో 2019లో ప్రజలను అడిగింది ఒకటే, మీ ప్రాంతం అంటే మీ నియోజకవర్గం కాకపోయినా పక్క నియోజకవర్గం నాది, ఒక ఐఏఎస్గా ఎదిగా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. కానీ వాళ్ళ గ్రూప్ రాజకీయాలకే విలువిచ్చారు కానీ వ్యక్తిత్వానికి కానీ. జరదొడి సుధాకర్ని గెలిపించారు, సరే ఏదో ఎవరిని గెలిపించారనేది పక్కన పెడితే నన్ను ఓడగొట్టారు. ఒకసారి తిరస్కరించినటువంటి ప్రజల్ని మళ్ళీ నేను ఎందుకు అడగాలి? నాకు రాజకీయాల్లో ఏదో చేయాలనేటువంటి తపన తప్ప ఏదో సంపాదించాలన్న ఆలోచన లేదు. రాజకీయాలు అంత ఈగో ఉంటే కష్టం కదా. అలాగే ఉన్నాను, ఇప్పటికీ ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఓకే, సో అంటే పాజిటివ్గా ఈగో ఉంది నాకు. ప్రతిపాటులో ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ రిజెక్ట్ అయితే ఇంకా జీవితాల్లో రాజకీయాలు ఉండరా? మళ్ళీ ప్రతిపాటు నుంచి వెళ్ళిపోతారా? ప్రతిపాడు ఇప్పుడు ఆదరిస్తున్నారు. ఆ రకంగా వాళ్ళకి ఏవైతే వాగ్దానాలు చేశామో అవన్నీ కూడా నెరవేరుస్తున్నాము. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ ప్రజలు అంటే మనకు అలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించడం లేదు, ఇంతవరకు చెప్పగలను. మీకు ఎప్పుడు ఆదరణే ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది మంచి చేసిన వాళ్ళకి. అసలు కోడుమూరులో కూడా ఆ రోజు ఒకటి గాలి కావచ్చు,
కొంత ఆ వేవ్ ఉంది, జగన్ వేవ్ ఉంది. సరే, ఇక్కడ చేస్తున్నారు మీరు, ప్రతిపాడి ప్రజలు మిమ్మల్ని ఆదరించారు కాబట్టి ఇక్కడ రాజకీయాలు చేసుకోవచ్చు, మీరు డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మరి ప్యారలల్గా మీ సొంత ఊరైన కర్నూలు జిల్లా ఆర్లూరులో కూడా రాజకీయాలు చేస్తున్నారంట. అది మీరు నేను అనేది ఏంటంటే, నా సొంత ఊరు, నాకు జన్మనిచ్చిన ఊరు ఆలూరు. ఎప్పుడు కూడా నేను పంచాయతీరాజ్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా నాకు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక నియోజకవర్గానికి రూ అర్బన్ అని ఒక స్కీమ్ వచ్చింది. రూ అర్బన్ ఒక నియోజకవర్గంలో ఒక మండలానికి 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇస్తుంది అది. సో అప్పుడు కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి గారు, కె కృష్ణమూర్తి గారు, నేను అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నియోజకవర్గాల వారీగా లిస్టు పెడితే కర్నూలుకి ఒక నియోజకవర్గమే, ఒక జిల్లాకు ఒక నియోజకవర్గం. సో 13 జిల్లాలకు 13 నియోజకవర్గాలు. అలాంటిది కర్నూలులో ఆలూరు పెట్టారు, అట్లే అనంతపూర్లో కంబదూరు పెట్టినప్పుడు సారు ఆలూరు కదా అని టిక్ వేసేసాడు. కృష్ణమూర్తి గారు అడిగారు, ఏమంటే నేను డిప్యూటీ సీఎం పత్తికొండ కూడా వెనకబడింది అన్న. మీరు డిప్యూటీ సీఎం కదా, ఆయన అధికారిగా అడుగుతున్నాళ్ళే ఇచ్చేద్దామని చెప్పి ఆలూరు అంటే ఆయనకు ఆ ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతం ఏంటి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి వెంటనే 100 కోట్లు ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ సిమెంట్ రోడ్లు లేనటువంటి గ్రామం ఉండదు మా ఊర్లో. అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, డ్రైన్లు ఉంటాయి, అలాగ ఉంటుంది. ఒక మంచినీళ్ళ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఒక అధికారిగా మీ గ్రామాన్ని, మీకు జన్మనిచ్చిన ఊరిని డెవలప్ చేసుకుంటే తప్పు లేదు, అది కాదు. అక్కడ మీ తమ్ముడి ద్వారా ప్యారలల్గా ఇంకొక రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ మీరు వీరభద్ర గౌడ్ వీళ్ళందరికీ ఒక గ్రూప్ రాజకీయాలు చేసేసారు అక్కడ అని అంటున్నాను. అది చాలా తప్పు. ఎందుకంటే మా తమ్ముడు వ్యవసాయదారుడు, రైతాంగంతో చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. రైతు అంటే త్యాగరాజు అని గుర్తుంటుంది. సో అటువంటి వ్యక్తిని రైతులందరూ కోరి ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు నాకు ప్రతిపాదన ఇచ్చారు. నేను గౌడ్ని అడిగాను, సార్ మీ తమ్ముడైతే బాగుంటుంది సార్, కొద్దిగా మార్కెట్ యార్డ్ బాగా అభివృద్ధిలోకి. ఎవరిని అడిగారు మీరు? నేను గౌడ్ని అడిగా, ఏంటి ఇట్లా అడుగుతున్నారు, వీరభద్ర గౌడ్ ఇట్లా అడుగుతున్నారు ఏంటంటే, సార్ ఇప్పుడు ఉన్న యాస్పిరెంట్స్ అందరిలో కన్నా రైతాంగం ఆలోచిస్తే త్యాగరాజు బాగుంటాడు, సో రైతులు కూడా కోరుతున్నారు కాబట్టి అని ఆయన లెటర్ ఇచ్చిన మాట వాస్తవం. అంతే తప్ప ఆయనకి ఇవ్వాలని నేను ఇక్కడ పైరవీలు చేసింది లేదు, నాకు వస్తుందన్న ఆశ కూడా లేదు. మరి అన్ని మార్కెట్ కమిటీలు ఫిల్అప్ అయినా ఆలూరు మార్కెట్ కమిటీ ఒకటి ఎందుకు పెండింగ్ ఉందంటారు? చాలా మార్కెట్ కమిటీలు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఆలూరు వీరభద్ర గౌడ్ ఇన్ఛార్జ్ మొన్నటి వరకు, ఇప్పుడంటే 3 మ్యాన్ కమిటీని వేశారు. అక్కడ ఏదో రచ్చ జరుగుతోంది. పూల నాగరాజు, అనంతపురం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, ఎంపీ నాగరాజు, తిక్కారెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు 3 మ్యాన్ కమిటీ వేశారు. అక్కడ జరుగుతుంది అక్కడ. మరి అప్పటి ఇన్ఛార్జు వీరభద్ర గౌడ్ మీ తమ్ముడికి సమ్మతం తెలుపుతూ లెటర్ ఇచ్చినా మరి ఎందుకు ఫిలప్ చేయలేదంటారు? ఒకటి ఇప్పుడు ఆలూరులోనే కేడీసీసీ బ్యాంకు కావచ్చు, ఇది కావచ్చు, 2 పెండింగ్ ఉన్నాయి. అక్కడ మీరు గమనించాల్సింది, వైరుధ్యమైనటువంటి భావజాలం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఒక అభివృద్ధి విషయంలో కలిసి కట్టుగా ఒక వేదిక మీదకి వచ్చేటటువంటి వాతావరణం అక్కడ లేదు. సో ఆ లేనటువంటి వాతావరణంలో నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి సహాయం చేయడమే. మనం ఎప్పుడైనా ఊరికి వెళితే మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి అధికారులు తెలుసు కాబట్టి చెప్తాం. అంత మాత్రాన నేను అక్కడ రాజకీయాలు చేస్తానని ఒక సర్పంచ్ని ఎన్నికల్లో నేను పాల్గొనడం కానీ, లేదా ఒకరికి నామినేటెడ్ పోస్టులు ఇప్పించడంలో కానీ నా పాత్ర ఏమీ లేదు. అట్లా అనుకుంటే నా తమ్ముడికి నేను తెచ్చుకోలేనా? అది కాదు పాయింట్. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, రైతాంగం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఇచ్చిన లెటర్ మీద అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంతే తప్ప నేను ఆలూరు రాజకీయాల్లో శాసించే స్థితిలో ఏమి లేను. కాకపోతే నా దగ్గరికి ఎవరైనా వస్తే తప్పకుండా సాయం చేస్తాను. సాయం అయితే ఉంటుంది, చేస్తాను. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించారు సార్. ఏడాది అయిపోయింది ప్రజలు మిమ్మల్ని గెలిపించి, అది కూడా 42,000 మెజార్టీ. చరిత్రలో కన్నీ విని భవిష్యత్తులో ఎవరికైనా వస్తుందో రాదో మనకు తెలియదు. అది కూడా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గారి మీద మిమ్మల్ని గెలిపించారు. సుచరిత కాదు, ఓకే క్యాండిడేట్ మారారు. అక్కడ సుచరిత గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మళ్ళీ క్యాండిడేట్ మారినా కూడా అంత స్ట్రాంగ్ ఏరియా నుంచి మిమ్మల్ని గెలిపించారు, అసెంబ్లీకి పంపించారు మిమ్మల్ని. అయితే ఏడాది కాలంలో ఏం ప్రగతి సాధించారంటే ఏం చెప్తారు మీరు? చాలా సాధించారు. ఏంటి 2-3 చెప్పండి. గుంటూరు ఛానల్, ఓకే, 70 సంవత్సరాలుగా రైతుల పోరాటం, ఓకే, కాలువ పొడిగింపు, కాలువ విస్తరణ 2 ఉన్నాయి. పరుచుల వరకు పొడిగించాలి.
అది 70 సంవత్సరాల రైతుల యొక్క ఉద్యమం, ఓకే. రైతుల యొక్క కళ. ఓకే. దాన్ని సాకారం చేసి ఉమ్. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో. ఉమ్. సో దాని మీద జీవో తెచ్చాం, డబ్బులు కూడా రిలీజ్ చేయించాం, ల్యాండ్ అక్విజిషన్ నడుస్తుంది. కాబట్టి అదొక పెద్ద ఒక అచీవ్మెంట్. ఓకే, కంగ్రాట్స్. రెండవది, ఇంజనీరింగ్ కాలేజీలు మా దగ్గర ఎక్కువ ఉన్నాయి. టెక్నికల్ కాలేజీలు చాలా, పాలిటెక్నిక్, ఐటీలు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఒక ఎకనామిక్ హబ్ ఏర్పాటు చేయాలి, ఒక ఐటీ హబ్ లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పి 254 ఎకరాల్లో ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆల్రెడీ జీవోలు వచ్చాయి, దానికి డబ్బులు కూడా మంజూరైనాయి. ఇక్కడ మాకు గుంటూరు మిర్చి ఆట కానీ, లేదా మా గ్రామీణ అంటే గుంటూరు రూరల్ అంతా కూడా మాకు పత్తిపాడు కింద వస్తుంది. చాలా మిర్చి, కంది, మిర్చి ఇవన్నీ ఉంటాయి. సో ఈ దాదాపు 10 గ్రామాలు మెర్జ్ అయినటువంటి ఒక 10 గ్రామాలు 20 గ్రామాలు పత్తిపాడు నుంచి ఇక్కడికి వచ్చి కలిశాయి. కాబట్టి ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ వర్క్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మంచి వైద్యం అందించాలని ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టాము. సో అది కూడా మంజూరు చేయించాం. ఓకే. తర్వాత చేయించారు. ఏమన్నా పనులు పురోగతులు ఉన్నాయా? జీవో రావడమే ఫస్ట్, ఇంకో 1 ఇయరే కదా. ఓకే. 1 ఇయర్లోనే మేము ఈ సాధించామని చెప్పడానికి నేను చెప్పేది. జీవో వచ్చింది అంతే, ఇంకా పనులు ఇంకా పనులు కాలేదు. ల్యాండ్ అలికేషన్ కావాలి, పునాదులు వేయాలి అన్ని దండిగా ఉంది. తర్వాత అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి రోడ్లు, గుంతలమయమైనటువంటి రోడ్లను పూర్తి చేశాం. ఈరోజు రోడ్లు మాకు సాఫీగా జరిగిపోతుంది. రైతాంగాన్ని ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు. పంట కాలువ నీళ్లు కూడా సరిగ్గా పోలేనటువంటి దుస్థితి వైసీపీ పాలన. సో అలాంటిది గడ్డి అంతా తీసేసి మొత్తం నీళ్ళంతా కూడా ముందుకెళ్ళేటట్లు ఏర్పాటు చేశాం. పంటను కాపాడాం. తర్వాత రైతులకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్యాడీ కొనుగోలు చేసే విషయంలో, పత్తి కొనుగోలు చేసే విషయంలో, టమోటా కొనుగోలు చేసే విషయంలో, ఈరోజు పొగాకు కొనుగోలు చేసే విషయంలో కూడా రైతుకి అందుబాటులో ఉంది. పొగాకు రైతులు మళ్ళీ ఎందుకు ధర్నా చేశారు? వాళ్ళు మాకు మద్దతు ధరలు ఇవ్వలేదు, మా పొగాకు ఇదైతుంది అనేసి ధర్నా చేశారు. ఆఖరి పోలీసులు కేసులు పెడతామని బెదిరించి ఉద్యమాన్ని అణచివేశారంటే కదా. ఇక్కడ పెదనందిపాడులో పొగాకు రైతులు రోడ్డు ఎక్కారు కదా. పెదనందిపాడులో కాదు, చాలా చోట్ల. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ హెచ్డి బార్లీ పొగాకు అనేది నిషేధిత జాబితాలో ఉన్న పొగాకు. ఆ పొగాకుని ఎవరు వేయకూడదు అన్నది ఉంది. అలాంటిది 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు గ్రామాలకు వెళ్ళి, మరి వాళ్ళ ఉద్దేశాలు వేరు, మనకు తెలియదు, రైతాంగాన్ని ప్రలోభపెట్టి మొత్తం పొగాకు వేయించారు. దానికి కారణం గత ఇయర్లో మంచి రేట్లు వచ్చినాయి, 12,000 14,000 రేట్లు వచ్చినాయి. సో విపరీతమైనటువంటి విస్తీర్ణంలో పొగాకు వేయడం, తర్వాత దాన్ని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేకపోవడం, అలాంటి పరిస్థితుల్లో రైతులు బాధను వ్యక్తపరిచారు. కానీ రైతు బాధ తెలిసినటువంటి ఒక రైతు ఆపద్బాంధవుడిగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే గతంలో ఎప్పుడూ లేదు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం, ఒక మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా ఇప్పుడు 5 సెంటర్లలో ఒక్క గుంటూరు చుట్టుపక్కల ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి 5 సెంటర్లు పనిచేస్తాయి. నల్లపాడు చెరువులో కూడా బోర్లు వేసి నీటి దాహార్తిని తీరుస్తున్నారన్నారు. మేము ఒక్క రూరల్ మండలానికి సంబంధించి ఇప్పటికీ 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఓకే. రోడ్లకు కానీ, డ్రైన్లకు కానీ, మంచినీళ్ళకి కానీ, తర్వాత గోరంట్లలో నీళ్లు ఇచ్చేటటువంటి విషయంలో కానీ 20 రోజులకు కూడా ఒక్క మారు నీళ్లు వచ్చేవి కాదు. ఇంత మంచి పనులు చేస్తున్నారు కదా, ఒకవైపు చెడు వినిపిస్తుంది. నియోజకవర్గంలో అంటే చౌక బియ్యం, అంటే రేషన్ బియ్యము, ఒక స్టీమ్ రైస్, రేషన్ బియ్యం కదా, ఈ మాఫియా ఎక్కువైపోయింది. వీళ్ళు పోర్టులకు తరలించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బియ్యము. ఈ మాఫియా ప్రతిపాదనలు ఎక్కువైపోయింది. ఈ మాఫియాకు సంబంధించి ఒక్కొక్కరు కూడా నెలకు ఆఫీస్ ఖర్చుల నిమిత్తము ఆఫీస్ ఖర్చులు 1,50,000 ఇదే ఆఫీస్, ఇప్పుడు ఎక్కడైతే మనం ఇంటర్వ్యూ చేస్తున్నారో ఈ ఆఫీస్ కింద ఉన్న మీ పార్టీ ఆఫీసులోకి వచ్చి మీ కుడిభుజంగా వ్యవహరించే కల్లూరు సీనుకు వచ్చి చెల్లించిపోవాలి, ఇది రూల్ అని పెట్టారంట. మరి ఏదైనా ఏమంటారు? ఇవన్నీ అసత్యం అన్నటువంటి ఆరోపణలు. వాస్తవానికి చెప్పాలంటే వైసీపీ పాలనలో ఇంటింటికి బియ్యం పథకం అని చెప్పి వాహనాలు తెచ్చారు. ఆ వాహనాల్లో ఏ బియ్యం ఎక్కడికి వెళుతుందో, ఎవరి సరుకు ఎక్కడికి వెళ్తుందో తెలియనటువంటి ఒక అగమ్యమైనటువంటి పరిస్థితిని సృష్టించి ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారన్నది ఉంది. దాని మీద కేసులు ఉన్నాయి, వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు అన్నీ నడుస్తున్నాయి. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎఫ్ఈ షాపులు మళ్ళీ తెచ్చాము. ఎఫ్ఈ షాపుల్లో బియ్యం ఎక్కడైనా ఒక 5 కిలోలు ఎక్కువ పోతే పట్టుకుంటారు. ఎందుకంటే 20-25 కిలోలు కన్నా మించి కార్డుకు రాదు.
50 కిలోలు పోతే ఊరుకుంటారా? గ్రామస్తులు పట్టుకోరా? పట్టుకుంటారు. కాబట్టి మేము ఒక ప్రక్షాళనతో కూడుకున్నది ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నాం. వైసీపీ పాలనలో ఉన్నటువంటి అపకీర్తిని కొంతమంది ఇంకా మర్చిపోలేక ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాలాంటి నియోజకవర్గాల మీద రుద్దడం అనేది సబబు కాదు. అక్రమ రేషన్ బియ్యానికి మీకు కల్లూరు శ్రీనుకు సంబంధమే లేదు. కల్లూరు శ్రీనే కాదు, మా నియోజకవర్గంలో ఏ లీడర్కు కూడా దీంతో సంబంధం ఉండదు. మాకు అలాంటి వాటి విషయాల్లో మా ప్రమేయం అస్సలు ఉండదు కూడా. మరి కూడా దీని మీద ఉక్కుపాదం మోపారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీరా ప్రభుత్వమా? ప్రభుత్వం లేదా? మేము కూడా మోపాం. ఎందుకంటే ప్రభుత్వం అంటే మేము భాగమే కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏదో నేను మోపానని చెప్పండి. ఎస్, ప్రక్షాళన చేయడంలో వాహనాల్ని రద్దుపరిచాం. ఫస్ట్ పాయింట్, బ్లాక్ మార్కెటింగ్కి ఆనవాలుగా ఉన్నటువంటి వాహనాల్ని తిరగకుండా చేశాం. గుంటూరు కలెక్టర్గా చేసిన బూర్ల రామాంజనేయులు గారికి ప్రతి లొసగులు తెలుసు కాబట్టి ఇవన్నీ యథేచ్ఛగా చేసుకోగలుగుతున్నారన్న ఆరోపణలు అయితే గుంటూరులో వినిపిస్తున్నాయి. బియ్యం సప్లై అనేటువంటిది మా దగ్గరే కాదు, 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి విషయం. సక్రమంగా ప్రజలకు అందాల్సినటువంటి బియ్యం ప్రజలకు అందుతుందన్నది స్పష్టం. అంతే. వైసీపీ బియ్యం గింజ కూడా వెళ్ళడానికి వీల్లేదు. మరి బియ్యం పోవడం లేదు సార్. మీకు కుడి ఎడంగా గుంజుపల్లి శ్రీనివాసరావు కావచ్చు, కల్లూరు శ్రీనివాస్ వీళ్ళు కుడి ఎడం అయితే మొత్తం మీ రాజకీయాన్ని ముందుండి నడిపిస్తుంది మీ అల్లుడు రాజేష్ గారని అంటున్నారు. ఓకేనా? మొత్తం ఇక పెదనందిపాడు కావచ్చు, కాకమాను కావచ్చు, ఏరియాలంతా కూడా మొత్తం గ్రావెలు, మట్టి, ఇసుక ఏది మిగులుతుంది మొత్తం కూడా ఎత్తేస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున స్కామ్ జరిగిపోతుంది అంటున్నారు కదా. ఎక్కడ ఇవన్నీ ఏమండి, అభివృద్ధిని చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, విమర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో గాలి విమర్శలు చేయడం అనేటువంటిది సబబు కాదు. ఇప్పుడు ఒకటే చెప్తాను నేను, గింజపల్లి వెంకటేశ్వరరావు కానీ, కల్లూరు శ్రీనివాస్ కానీ మీరు అంటున్నారు, నా అల్లుడు అంటున్నారు. నా అల్లుడు ఎక్కడ కూడా రాజకీయాల్లో ఇక్కడ ప్రమేయం అనేటువంటిది లేదు. ఎలక్షన్లో నాకు సహకరించడానికి ఇక్కడ కొంత టైం పనిచేశాడు తప్ప ఇప్పుడు ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు. ఇక్కడ నియోజకవర్గంలో కానీ లేదా ఎక్కడన్నా కానీ వచ్చినటువంటి సందర్భం కానీ ఎవరినైనా శాసించింది కానీ ఎక్కడా లేదు. ఊరికే గాలి విమర్శలు కాదు, స్పష్టమైనటువంటి విమర్శలు ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. కాకుమాన్ మండలం ఉంది. కాకుమాన్లో మా సునీల్ చౌదరి గారు లీడర్, మా పూర్ణచంద్రరావు లీడర్, రామ్ గోపాల్ లీడర్, వీరయ్య చౌదరి గారు లీడర్, అగస్టన్ లీడర్. ఇలాగే ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతాలకు లీడర్లు ఉన్నారు. అలాగే ఒట్టి చెరుకూరికి సాంబశివరావు గారు లేదా పూర్ణ గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రంగారావు గారు, ఇలాగ లీడర్లు ఉన్నారు. ప్రతి మండలానికి ఎలాగైతే లీడర్లు ఉన్నారో ఇక్కడ కూడా గుంటూరులో ఉన్నాం కాబట్టి, రూరల్ మండలంలో ఉన్నాం కాబట్టి ప్రోగ్రాంలు కోఆర్డినేట్ చేయడానికి, కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి పార్టీ అంటే ఎమ్మెల్యే గారే చేయడు కదా. ఎమ్మెల్యే గారికి కొంతమంది వైసీపీ కార్పొరేటర్ దాదాపు 6-7 డివిజన్లు మీకు వస్తాయి కదా, కార్పొరేటర్లు మీలో కలుపుకున్నారంట కదా. కార్పొరేటర్లు ఎస్, మేము మా ఇప్పుడు మేయర్ని గెలిపించుకోవాలనుకున్నాము. పార్టీలో వాళ్ళు మా సిద్ధాంతాలు నమ్మారు. ప్రజల పక్షాన ప్రజల నుంచి గెలిపించుకోవాలి కానీ దొడ్డిదారిని గెలిపించుకోవడం ఏంది? ప్రజలు ఒక గుర్తుతో ఒక బీఫామ్తో గెలిపించినప్పుడు వారిని లాక్కొని మీ మేయర్ని గెలిపించుకోవడం ఏంటి? కోయిలమూరు నాని గారిని. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఒకటి, ఓకే, మేము చేస్తున్నటువంటి మంచి పనులు, ప్రజలకు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత 151 స్థానాలు ఉన్నటువంటి వైసీపీ 11 స్థానాలకు పడిపోతే ఎవరుంటారండి ఆ పార్టీలో? వాళ్ళు వచ్చి అడిగారు, మేమండి మీ దగ్గరికి వస్తాము, మేము ఆ పార్టీలో చేరతామన్నారు, చేర్చుకున్నాము, మాకు సంఖ్య వచ్చింది, మేయర్ని దించేశాము. ఇందులో తప్పేముంది? పూర్తిసారి రాజకీయ నాయకుడైపోయారు మీరు. ఒక బ్యూరోక్రాట్ నుంచి కలెక్టర్గా పనిచేసిన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న మీరు పూర్తిసారి రాజకీయ నాయకుడైపోయారు. మేము వాళ్ళలాగా బీఫారాలు దించలే, నామినేషన్ పేపర్లు ఎత్తుకుపోలే, లేదా నామినేషన్కి వేసే వాళ్ళని దౌర్జన్యం చేసి ఆపలే. మా పరిపాలన చూసి, మా అభివృద్ధిని చూసి మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని మేము చేర్చుకున్న మాట వాస్తవం. మాకు ఎప్పుడైతే సంఖ్య ఎక్కువ వచ్చిందో మరి అల్పులుగా ఉన్నటువంటి ఆ సంఖ్య మీద ఉన్న మేయర్ని దించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా. సో దించుకున్నాం. మీరు ఇంత మంచి చేస్తున్నారు. అల్లుడిని 2014 ఎన్నికలకు అక్కడి నుంచి రిజెక్ట్ చేస్తే సింగిల్ టైం ఎమ్మెల్యేగా మారిపోయాడు ఆయన, ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండిపోయాడు. ఇటీవల తెలుగుదేశం పార్టీ కూడా సింగిల్ టైం ఎమ్మెల్యేలు అంటే ఒక జాబితా తయారు చేసింది. ఆ జాబితాలో బూర్ల రామాంజనేయులు గారు ఉన్నారనేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు.
మీరు సింగిల్ టైం ఎమ్మెల్యే కాబోతున్నారు, ఇక్కడ చెబుతున్న స్కామ్లు కారణంగా అనేసి. స్కామ్ అనేటువంటిది మా చరిత్రలో లేదు, మా జీవితంలో లేదు. 35 సంవత్సరాల పరిపాలనలో భూతద్దం వేసుకున్న ఎక్కడ ఒక్క ఆవగింజంత అవినీతి ఉండదు. ఎక్కడైనా విచారణ చేసుకోవచ్చు. రెండవది, ఇప్పుడు కూడా సింగిల్ టైం ఎమ్మెల్యే అనేటువంటిది అది శుద్ధ అబద్ధం. భవిష్యత్తును గురించి నిర్ణయించాల్సింది వాళ్ళు కాదు, రాజకీయ పార్టీలు, పోటీ చేసేటటువంటి వ్యక్తులు, అంతే తప్ప ప్రజలు. దీన్ని తప్ప వైసీపీ నాయకులు 11 స్థానాలకు పడిపోయినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి మా దగ్గర విలువే లేదు. అది ప్రతిపక్షం కూడా కాదు. ఓకే, రాజకీయాలు పక్కడితే మీరు ఒక అధికారిగా ఉన్నారు, అదొక గ్రామీణ ప్రాంతము, కొద్దిగా సౌమ్యంగానే ఉంటారు అధికారులు మామూలుగా. అలాంటి మీరు ఎలక్షన్లో పోటీ చేయడానికి అంత రాయలసీమ పౌరుషం వచ్చిందో ఏమో కానీ, ఎలక్షన్స్కి ముందు బాలసాని కిరణ్ అనే ఆఫీసు మీద కూడా దాడికి వెళ్ళారు, గొడవకి వెళ్ళారు అని అంటారు. ఆ గొడవలు వాటికి మామూలుగా ఆ స్థాయిలో పనిచేసిన వాళ్ళు దూరంగా ఉంటారు కదా, మీరు చిన్న స్థాయి ఉద్యోగి కూడా కాదు. ఇక్కడ అదే అన్ని శుద్ధ అబద్ధాలు. ఓకే, మరి మీ దృష్టిలోకి ఎలా వచ్చాయో మాకు తెలియదు కానీ ఆ రోజు వాలంటీర్లతో సమావేశం జరుపుతున్న మాట వాస్తవం. అదే విషయము మా పార్టీ క్యాడర్ నుంచి మాకు సమాచారం అందింది. నేను పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, నేను నాయకత్వాన్ని ఇవ్వాలి. వాలంటీర్లతో మీటింగ్ జరపడం తప్పు, అది ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకం. ఒక అధికారిగా పనిచేశాను, కలెక్టర్గా ఎన్నో ఎన్నికలు నిర్వహించాను. అది నా ప్రత్యర్థి కావచ్చు, మరొకరు కావచ్చు. వాలంటీర్లు ఉపయోగించకూడదన్న విషయంలో నేను అక్కడికి వెళ్ళి వాలంటీర్లతో సమావేశం జరగకూడదని చెప్పిన మాట వాస్తవం. దాని మీద వాళ్ళు దాడి చేశారు, అంతే తప్ప నేను దాడికి వెళ్ళడం ఏంటండి? నేనేం దాడికి వెళ్ళా, వాళ్ళ ఆఫీస్ ఎక్కడో ఉంది. మేము చెప్పాం లోపల మీటింగ్ జరపడం తప్పండి, మీరు బయటకు పంపండి అని అడిగాం. అంత మేరకు వాళ్ళు మా కారు మీద వచ్చి దాడి చేశారు. ఎన్నికల సమయంలో నల్లపాడులో కూడా గొడవ జరిగింది కదా. ఎస్, అక్కడ లోపల ఒక రకమైనటువంటి రిగ్గింగ్. ఒక 10 మంది వెళ్తున్నారు సైక్లింగ్, వాళ్ళే వెళ్తున్నారు. ఆ విషయం మాకు తెలిసింది. సో మరి నేను పోటీ చేసే వ్యక్తిగా దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ప్రతిఘటించి వాళ్ళందరినీ బయటికి పంపించి గేటుకు వాకిలేసి లోపల ఎన్నికల అధికారులతో మీరు చేసుకోండి అని చెప్పాను. 2024 ఎన్నికలు 42,000 మెజార్టీ వచ్చింది కదా, ప్రజలు వేస్తేనే మీరు గెలిచారు. ముఖ్యంగా ఎన్నికల్లో మీకు సహకరించిన నాయకులు ఎవరెవరు ఉన్నారంటే ఏం చెప్తారు? అందరూ తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి కుటుంబం ఉంది ఇక్కడ. ఒక నాయకుడని కాదు, అందరూ నాయకులే. కోఆర్డినేషన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్, రత్తయ్య గారు కాబట్టి నేను చెప్తున్నా. తాడిశెట్టి మురళి గారు, రావి వెంకటరమణ గారు, గింజపల్లి వెంకటేశ్వరరావు గారు, కల్లూరు శ్రీనివాస్ గారు, పూర్ణచంద్రరావు గారు, బాలాజీ గారు, సునీల్ గారు, ఇలా హనుమంతరావు గారు, బాలకృష్ణ గారు, నర్ర బాలకృష్ణ గారు, చాలామంది ఉన్నారు. అందరిని పేరు పెట్టి పిలవగలిగేటటువంటి సన్నిహితం ఉంది, వాళ్ళతో అనుబంధం కూడా ఉంది. ప్రధానంగా ఏడాది పూర్తయిపోయింది కదా. ఒకటి, పత్తిపాడు మండలంలో మీరు ఏం అభివృద్ధి సాధించారంటే ఏం చెప్తారు? చాలా అభివృద్ధి సాధించానని చెప్తాను. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక మేము చేయగలిగింది ఒకటే, ఇక్కడ మాకు ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు 4 లైన్లు చేయాలి. దాని కూడా డిపిఆర్ తయారవుతుంది. అది ఒక్కటి అయితే ఇక మాకు మా నియోజకవర్గంలో రైతులు కోరేటటువంటిది ఇంకొకటి, నల్లమడు వాగు డ్రైనేజ్ సిస్టమ్ పంటను ముంచేస్తుంది. సో ఆ నల్లమాడు డ్రైనేజ్ సిస్టానికి నిధులు తెప్పించాలి. సో అది ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. తప్పకుండా నెక్స్ట్ బడ్జెట్లో దాని మీద ఆలోచన చేద్దామని చెప్పారు. ఈ 5 సంవత్సరాల లోపల ఆ నల్లమడు డ్రైన్ కూడా శాంక్షన్ చేయించే బాధ్యత మా మీద. కాకుమాను మండలంలో సమస్యలు ఏంటి, మీరేం దృష్టి సారించారు? కాకుమాను రైతాంగంతో కూడుకున్నటువంటిది. సో అక్కడ అప్పాపురం ఛానల్ మెయిన్గా, ఆ అప్పాపురం ఛానల్కి సంబంధించిన లిఫ్ట్లు, సో ఇవి ఉన్నాయి. అక్కడ రైతాంగానికి సంబంధించినటువంటి పంట కాలువల విషయంలో కానీ, అక్కడ మేము కాకుమానుకు సంబంధించిన సునీల్ చౌదరి గారిని ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా మరి మా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేము ఏర్పాటు చేసుకున్నాం. పెదనందిపాడులో ఏం చేయబోతున్నారు? పెదనందిపాడు కూడా రైతాంగానికి సంబంధించిందే. అక్కడే మెయిన్గా ఈ నల్లమడు వాగు డ్రైనేజ్కి సంబంధించి ఉంటుంది. గుంటూరు ఛానల్ పొడిగింపు కూడా వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఆ రకంగా మేము చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అక్కడ రైతు వ్యవస్థీకరణలో గోడౌన్లు కానీ ఇవన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేయాల్సినటువంటి అవసరం. మరి గుంటూరు రూరల్ విషయానికి వస్తే
గుంటూరు రూరల్ మెయిన్గా మనకు డ్రింకింగ్ వాటరు, రోడ్లు, మౌలిక వసతులు ఎక్కువ కావాలి. తర్వాత ఇక్కడ చదువుకున్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి కొద్ది పరిశ్రమలు రావాలి. దీని మీద వర్కౌట్ చేస్తాం. ఓవరాల్గా 42,000 మెజార్టీ ఇచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గానికి మీరు ఒక ఐకాన్గా నిలబడడానికి ఏం చేయబోతున్నారు ఈ 4 ఏళ్ళలో, మిగిలిన 4 ఏళ్ళలో? ఐకానిక్గా నిలబడడానికి చేయగలిగిందంతా చేసేస్తున్నా. ఇప్పుడు చేయబోయేది ఏమిటి, వాటిని అమలుపరచడమే. సో ఒకటి ఏంటంటే, మేము మా ఓటర్లకు, మా ప్రజలకు ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకున్నాము. రూల్స్ తెలిసినటువంటి ఎమ్మెల్యే, ఏదైనా పని చెప్తే చేసేస్తారు అన్నటువంటి ఒక ఆలోచన ఇవ్వగలిగాము. సో ఈరోజు మా ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నటువంటి ఒక ధైర్యాన్ని మేము మా క్యాడర్కి ఇవ్వగలిగాం. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? చాలా మంచి అనుబంధం ఉంది. ఫెడరల్ వ్యవస్థలో ఒక ఎంపీ గారికి ఒక ఎమ్మెల్యేకి ఎంత సన్నిహితం ఉండాలో అలాంటి సన్నిహితం మా ఇద్దరి మధ్య ఉంది. 6 గ్యారంటీలు విషయంలో సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వకపోయి ఉంటే ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈరోజు సుపరిపాలన పేరుతో గడప గడపకు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు అంతా కూడా. ప్రజలు అడిగితే ఏం చెప్తారు? ఒక్క తల్లికి వందనం తప్పితే ఏం చేశారు మీరంటే ఏం చెప్తారు? ఏం చేయలేదు చెప్పండి. ఏం చేశారో చెప్పండి అంటున్నా. నేను అదే చెప్తున్నా. సూపర్ 6లో ఉచిత బస్సు పెన్షన్లు 3,000 రూపాయలు నుంచి 4,000 పెంచుతామన్నాం. అది దానికి సంబంధం పెన్షన్లు 6 గ్యారెంటీలు లేదు. అది తర్వాత అది 6 గ్యారెంటీలు ఉంది. పెన్షన్లు పంపిణీ ఉంది, తల్లికి వందనం ఉంది, తర్వాత ఆర్టీసీ ప్రయాణాల్లో ఉన్నాయి, ఉచిత ప్రయాసం ఉంది. ఎస్, రేపు ఆడబిడ్డ నిధి ఇక 2 అన్నదాత చేయాలి. అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం. 2 చేయాలి. ఆడబిడ్డ నిధి చేయాలి, నిరుద్యోగ భృతి చేయాలి. ఈ 2 తప్ప ఇక అన్ని కూడా అమలు పరుస్తున్నాం. సూపర్ 6 ఎస్ పక్కా ఎస్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను. ఏమి ఇప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళు చేయలేదు, చేసే వాళ్ళని విమర్శిస్తున్నారు. వాళ్ళు చేయలేదు కాబట్టి 11కు పరిమితం చేశారు. మీరు చేసి వై నాట్ 175 వాళ్ళు అన్నారు కదా, అది మీరు చేసుకోండి, బాగానే ఉంటుంది. ఏది మేము వై నాట్ 1 వాళ్ళు అన్నారు కదా వై నాట్ 175 అనేది మీరు చేయండి అంటున్నది. డెఫినెట్గా చేస్తాం. 175కి 175 నెక్స్ట్ ఎలక్షన్ లో మేము గెలవబోతున్నాం. 175 పులివెందులలో కూడా, ఇంక్లూడింగ్ పులివెందుల. మీరు పోటీ చేస్తారా ఏం కదా? ఇంక్లూడింగ్ పులివెందుల జనరల్ సీట్కి వచ్చి పోటీ చేస్తారా ఏం కదా? మా నాయకులు నిలబడగలిగే వాళ్ళు నిలబడుతున్నారు, గెలుస్తున్నారు కూడా. కుప్పంలో చంద్రబాబు గారిని, పులివెందులలో జగన్ గారిని మాటలు చెప్పినంత కాదు ఈజీ ఓడించడానికి. అది ఎవ్వరి వల్ల కాని పని. వీళ్ళందరూ కూడా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఓడిపోయారు తప్పితే ఇక అపజయం అనేది ఎరగని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ కుటుంబానికి కూడా అది ఉంది. పులివెందుల్లో జగన్ని ఓడిస్తామనడం ఎంత హాస్యాస్పదమో, కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తామని అప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పడం కూడా అంతే హాస్యాస్పదము. ఈ 2 నియోజకవర్గాలను పక్కన పెడితే మిగిలేది 173 నియోజకవర్గాలే. దీంట్లో కూడా బలమైన నియోజకవర్గాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు లాంటి బలమైన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు ఏ పార్టీకి ఎంత గాలి వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారనే నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే మీరు చెప్పినా అది అతిశయోక్తే, వై నాట్ 175 వాళ్ళు చెప్పిన అతిశయోక్తి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మళ్ళా మీరు ఆ మూడులోకి పోవద్దండి అంటున్నాను. అంటే ఒకటి మీరు కుప్పం చెప్పారు, మీరు కుప్పంలో గ్రాఫ్ చూడండి. ఆనాడు వైసీపీలో 2019లో ఎంత ప్రభావితం చేయగలిగినా కరెక్ట్. ఆ రోజు పడింది, మళ్ళీ లేచింది. 2019లో లేచిన అదే పులివెందులలో లేచిన గ్రాఫ్ ఇప్పుడు పడిపోయింది. అటు ఇటు జరుగుతుంది. కానీ ఇద్దరికి ఓటమైతే కష్టము కాదు. ఓటమి గెలుపు అనేది పక్కన పెట్టండి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో గ్రాఫ్ పడిపోవడం, 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంగా ఉండి పోరాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పెరగడం, ఇది మీరు ఆలోచించాలి. కానీ ఒక్కరు మీరు బాగా ఆలోచించారు. 2014 ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయింది. తర్వాత జగన్ గ్రాఫ్ పడిపోయింది. పడిపోవచ్చు, లేవచ్చు, అది వేరే విషయాలు. ఇక్కడ ఇద్దరిని ఓడించడం అనేది అది కళలో కూడా జరగని పని అంటున్నా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అనేది కళ, ఎవ్వరితో కాదు. కానీ నేను ఒప్పుకుంటా. పులివెందుల్లో అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం చాలా సులభం. ఎందుకంటే మీరు కడప రాజకీయం తీసుకోండి. ఈరోజు ఎన్ని సీట్లు కూటమి ప్రభుత్వం కలిసింది చెప్పండి, చూడాలి. గాలి కాదు, గాలి అన్ని నేను అదే చెప్పాను మీకు. గాలి అనేటువంటి మాటకు ఒక పరిమితమే ఉంటుంది. ఆ పరిమితి దాటి వచ్చినటువంటి నియోజకవర్గాలు ఏముందో చూడండి ఒకసారి. ఒక మంచి ఇప్పుడు అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అందరిపై అక్రమ కేసులు పెట్టించి
జైలుకి పంపిస్తున్నారు. లిక్కర్ కేసు అన్నారు. లిక్కర్ కేసు ఆయన కాడికి అందరినీ ఐఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓజీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ని, రాజ్ కసిరెడ్డి, ఎస్పీ రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిని అందరినీ కలిసి చేస్తున్నారు. వల్లభనేని వంశీని ఒక కేసుతో లోపల తీసుకొని 11 కేసులు బనాయించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకుని వరుస పెట్టి అందరినీ కూడా లోపల దొబ్బేస్తున్నారు అంటున్నారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మేము అక్రమంగా మా 1 ఇయర్ కూటమి ప్రభుత్వంలో అక్రమంగా ఒక్కరి మీదనే మేము కేసు పెట్టామా? మా పరిపాలనలో వాళ్ళు చేసిన తప్పిదాల మీద ఒక కేసు రిజిస్టర్ అయిందా చెప్పండి. ఇప్పుడైన కేసులన్నీ కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి వాటి మీదే నడుస్తున్నాయి తప్ప ఆ రోజు ఉన్నటువంటి అభియోగాలు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నటువంటి ధోరణిలో జరుగుతున్నటువంటివి. కానీ అక్రమ కేసులు అంటే ఏంటో నేను చెప్తాను మీకు. ఒక్క ఎండార్స్మెంట్ అచ్చెన్నాయుడు గారు ఒక లేబర్ మంత్రిగా ఎవరైనా వచ్చినప్పుడు ఒక ఎండార్స్మెంట్ ఇస్తారు. ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ కన్సిడర్ అంటారు, లేదంటే ఎగ్జామిన్ అండ్ డూ నెససరీ అంటారు, లేదా ఎగ్జామిన్ అండ్ టేక్ నెససరీ యాక్షన్ అంటారు. ఈ పదాలు అనేవి మామూలుగా ఒక రిప్రజెంటేషన్ మీద రాసేవి. ఆ రాసినందుకు ఆయన్ని 60 రోజులు పైగా జైల్లో పెట్టారు చూడు. అదే అక్రమ కేసు, రాజకీయ కక్ష. తర్వాత ఆయనకు ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోయినా ఒక 2 రోజుల పాటు రోడ్లలో తిప్పారు చూడు, అది రాజకీయ కక్ష. ఏమీ చేయనటువంటి ఎక్కడో మర్డర్ జరిగితే కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు చూడు, అది రాజకీయ కక్ష. అంటే ఏమీ తప్పు చేయనటువంటిది 70,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగావకాశాలు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగాలు మోపి 50 రోజుల పైగా జైల్లో పెట్టారు చూడు, అది రాజకీయ కక్ష. అంటే ఏమీ చేయనటువంటి లోకేష్ బాబు గారి మీద అభియోగాలు మోపి కేసులు బనాయించాలని చూశారు చూడు, అది రాజకీయ కక్ష. అంటే రాజకీయ కక్ష అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు డిక్షనరీలోనే లేదు. గత 40 ఏళ్ళుగా ఆయన చూస్తున్నాం. కక్ష కార్పణ్యాలకు ఆయన మీద హత్యా ప్రయత్నాలు చేసిన వాళ్ళ మీదే ఆయన ఎప్పుడూ చేయలే. మీరు పూర్తిగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు, సివిల్ సర్వెంట్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఈ సమాజము మీకు ఇంత ఇచ్చింది, ఒక స్థాయిని, ఒక హోదానిచ్చింది. మరి మీరు ఈ సమాజానికి తిరిగి ఏమి ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు? మనము సమాజంలో పుట్టిన తర్వాత మనకి ఈ సమాజం డెఫినెట్గా కొంత ఇస్తుంది. పుట్టుకే ఒక గిఫ్ట్. సమాజంలో పుట్టడమే ఒక గిఫ్ట్. మానవ జన్మ, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎదగడం ఒక గిఫ్ట్, సమాజంలో గౌరవం పొందడం ఒక గిఫ్ట్. ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినటువంటి సమాజానికి తిరిగి మనం ఏదో చేయాలంటే బాగా చదువుకొని తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడడం, అది ఒక గిఫ్ట్, తిరిగి ఇవ్వడమే. కష్టపడి రెక్కల కష్టంతో మనల్ని చదివించి ఏదో నా కష్టం వచ్చినప్పుడు నాకు ఇంత ముద్ద అన్నం పెడతాడని ఆశపడేటటువంటి తల్లిదండ్రులకి మనం చదువుకున్న దానికి ఏదో ఒక ఉద్యోగంలో చేరి 4 డబ్బులు సంపాదించుకొని ఆ అమ్మ నాన్నకు ముద్ద అన్నం పెట్టాలని ఆలోచించే యువత ఉన్న ఈ వ్యవస్థలో అది కూడా ఒక గిఫ్ట్, తిరిగి ఇవ్వడం. సో నా వరకు నేను ఏమి మెసేజ్ ఇవ్వాలి అనుకున్నానంటే, చాలామంది యువత మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాము, మేము ఇంగ్లీష్ మీడియంలో లేవు, మేము తెలుగు మీడియంలో చదువుకున్నాము, మరి మాకు తల్లిదండ్రులు లేరు, మాకు డబ్బులు లేవు, మాకు సరైన వసతులు లేవు అనేటువంటి వాళ్ళు ఒకటే చెప్పాలనుకున్నా. ఈరోజు మీతో మాట్లాడుతున్న వ్యక్తి కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు. అందుకే సందేశం ఇవ్వాలి. డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాము. మరి తెలుగు మీడియంలో చదువుకున్నా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నా, చదువుకోవడానికి కనీసం కరెంటు లేనటువంటి వ్యవస్థలో నేను ఉన్నా, ఈరోజు ఐఏఎస్ వరకు ఎదిగానంటే ఒకటి కష్టపడాలి. మనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారనుకుంటే మన ముందు ఉంటారు, లేరు అనుకుంటే మనం ముందు ఉంటాం. ఈ మాట ఎప్పుడు కూడా ఏ యువత కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనం తక్కువ అనుకుంటేనే మిగతా వాళ్ళు ఎక్కువ, మనమే ఎక్కువ అనుకుంటే మిగిలిన వాళ్ళు తక్కువ. మనమే సాధించలేము అనుకుంటేనే వెనకబడతాం తప్ప మనం సాధించకపోతే ఇంకెవరు సాధిస్తామన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం తెలితే సాధించి తీరుతాం. పెద్ద బండరాయిని కూడా 4 సార్లు కొడితే పగిలిపోతుంది. కాబట్టి ప్రయత్నంలో లోపం ఉండకూడదు. మనం చేసే ప్రతి పని మన అమ్మ నాన్న, మనకు జన్మనిచ్చిన తల్లి 9 నెలలు మోసి మనకు జన్మనిచ్చేటప్పుడు తన ప్రాణం పోతుందని తెలిసి కూడా మనకు జన్మనిస్తుంది. ఆ తల్లి రుణం తీర్చుకోవాలి. నా కొడుకు పెరిగితే, నా బిడ్డ పెరిగితే
నాకు గౌరవాన్ని ఇస్తాడని ఆరాటపడేటటువంటి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోవాలంటే మనం ఎలాంటి తప్పుడు అడుగులు వేయకూడదు. మనకున్న శక్తి సామర్థ్యాల మేరకు మనము ఒక మంచి సమాజంలో మంచి వ్యక్తిగా ఎదగాలి. మనకు తోచినంతగా ఏదో ఒక ఉద్యోగం చేసి లేదా ఒక సంపాదన చేసుకొని మన కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటిది ఒకటి. ఇకపోతే కుటుంబానికే పరిమితం అవ్వాలి అని ఆలోచించడం, ఉమ్మడి కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకొని ఇక కుటుంబాలతో మాకు సంబంధం లేదని ఎక్కడో భార్య పిల్లలతో ఉండాలనుకోవడం చాలా తప్పు. కుటుంబాలను వదులుకోకూడదు. అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరిని కూడా కనీసం సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు వాళ్ళతో బంధాన్ని పెంచుకొని పోతే ఆ జీవితం వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుకు కూడా నేను నా ఉదాహరణ చెప్తాను. ఈ రోజుకు కూడా నేను ఆలూరు మీద ఎందుకు నాకు అఫెక్ట్స్ అంటే అక్కడ నా తమ్ముళ్ళు ఉన్నారు, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. కాబట్టి అక్కడికి నేను నెలకు ఒకసారి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక వారం రోజులు అక్కడ ఉండి వస్తాను. ఈ జర్నీలో మీ ఎదుగుదలకు ప్రధానంగా సహకరించిన అంశాలు ఏమేంటి, ఏం చెప్తారు? తప్పకుండా నా భార్య. ఓకే, మీ భార్య పేరు సార్? జయమ్మ. ఓకే. సో ఆమె ఒక స్టాఫ్ నర్సుగా ఉండి కూడా రాత్రులు కూడా డ్యూటీలు ఉన్న పరిస్థితుల్లో కూడా 3 పిల్లలు పెట్టుకొని మీరు చదవాలి, మీ తాతగారి కోరిక నెరవేర్చాలి అని చెప్పి నాకు సహకరించినటువంటి వ్యక్తి. మీ లవ్ మ్యారేజ్ సార్? మీ లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అందులో లవ్ ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ ఉంది. ఎలా పెళ్ళైనాక లవ్ చేశారా? అంతే అంతే, లవ్ చేస్తూనే ఉంటారు అంతే ఇప్పటికీ కూడా. ఆమె భార్య కాదు, నాకు ఒక తల్లిలాగా. ఓకే, సంతోషం సార్. భార్యను ఎప్పుడూ కూడా భార్యలో అలా చూసుకోవడం కూడా ఒక గొప్ప మనసు. భార్య కదా సార్ మనకు, మనం తిట్టినా మనం ఏం చేసినా ఎంతో ఓపికతో భరిస్తూ మనల్ని మన ఆవేశాన్ని భరిస్తారు, మన ప్రేమను అన్నింటినీ కూడా భరించి మన జీవితాంతం మనతో నచ్చేది వాళ్ళే కాబట్టి వాళ్ళని. మీ అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే ఎక్కడో పుట్టినటువంటి బిడ్డ, వాళ్ళకున్న స్థాయిలో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఒక బిడ్డ, కేవలం పెద్దలు కుదిర్చారనో లేదా మనము ప్రేమించామనో మనల్ని నమ్ముకొని మనం వెంట వస్తుంది. అందరిని వదులుకుంటుంది, తల్లిని వదులుకుంటుంది, తండ్రిని వదులుకుంటుంది, తోబుట్టువులను వదులుకుంటుంది. కానీ ఏమి జరిగినటువంటి అసలు కుదిర్చిన మ్యారేజ్లో అసలు నువ్వేంటో తెలియదు, ఊరికే చూస్తాము, పెళ్లి నిశ్చయిస్తారు, తాళి కట్టేటప్పుడే మళ్ళీ చూస్తాము. అలాంటి వ్యక్తిని నమ్ముకొని వచ్చిన వ్యక్తిని మనం ద్రోహం చేస్తే దానికి మించిన కరెక్ట్ సార్ ఇక ద్రోహం అనేది ఉండదు. భార్యకు ద్రోహం చేసిన వాడు తనను తాను ద్రోహం చేసుకున్నట్టే. ఇక జీవితంలో అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కుటుంబాన్ని ప్రేమించాలి. మనల్ని నమ్ముకున్న బిడ్డలు వాళ్ళు ఏమి ఆశించరు, మనల్ని శాసించరు, కానీ మనమే వాళ్ళకి చేయగలిగినంత చేయాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఈ స్థాయికి ఎదిగినా కూడా సమాజాన్ని మర్చిపోలేదు, కుటుంబ వ్యవస్థని మర్చిపోలేదు. మీరు ప్రేమగానే మెలగాలని చూస్తున్నారు. ఆ ప్రేమను ఇంతింతే పట్టేది అన్నట్టుగా రెట్టింపు చేసి నియోజకవర్గ ప్రజల్ని కూడా ప్రేమిస్తూ ఒక మంచి ఆదర్శవంతమైన నియోజకవర్గానిగా తీర్చిదిద్దాలనేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. చాలా సంతోషం నాగరాజు గారు. మీ యూట్యూబ్ ఛానల్ కూడా మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే.